రక్షణ యేసుడు సిలువలో వేలాడుచున్నాడుగా, సిలువలో వేలాడుచున్నాడుగా. మానవులెంతో చెడిపోయిరి, మరణించెదామాని తలపోయక. మానవులెంతో చెడిపోయిరి, మరణించెదామాని తలపోయక. ఎరుగారు మరణమునిక్కమని, నరకమున్నదాని వారెరుగారు. చూడుమో ఈ క్షణమే కల్వారిని, ప్రేమ ప్రభువు నీకై నిలుచుండెను. గొప్ప రక్షణ నివ్వా శ్రీయేసుడు, సిలువలో వేలాడుచున్నాడుగా. ఇహమందు నీకు కలవన్నీయో, చనిపోవు సమయాన వెంటారావు. ఇహమందు నీకు కలవన్నీయో, చనిపోవు సమయాన వెంటారావు. చనిపోయినను నీవు లేచేదవు, తీర్పున్నదని ఎరుగు ఒక దినమునా. చూడుమో ఈ క్షణమే కల్వారిని, ప్రేమ ప్రభువు నీకై నిలుచుండెను. గొప్ప రక్షణ నివ్వా శ్రీయేసుడు, సిలువలో వేలాడుచున్నాడుగా. మనలాను ధనవంతులుగా చేయను, దారిద్రుడాయేను మన ప్రభువు. మనలాను ధనవంతులుగా చేయను, దారిద్రుడాయేను మన ప్రభువు. రక్తము కాచేను పాపులకై, అంగీకరించుము శ్రీయేసుని. చూడుము ఈ క్షణమే కల్వారిని, ప్రేమ ప్రభువు నీకై నిలుచుండెను. గొప్ప రక్షణ నివ్వా శ్రీయేసుడు, సిలువలో వేలాడుచున్నాడుగా. సిలువపై చూడుము ఆ ప్రియుని, ఆ ప్రేమకై నీవు ఏమిత్తువు. సిలువపై చూడుము ఆ ప్రియుని, ఆ ప్రేమకై నీవు ఏమిత్తువు. అర్పించుకోనీదు జీవితము, ఆయన కొరకై జీవించుము. చూడుము ఈ క్షణమే కల్వారిని, ప్రేమ ప్రభువు నీకై నిలుచుండెను. గొప్ప రక్షణ నివ్వా శ్రీయేసుడు, సిలువలో వేలాడుచున్నాడుగా, సిలువలో వేలాడుచున్నాడుగా. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. వందనాలమ్మా. చక్కని సువార్త పాట పాడిన సత్యవేదమైన సిస్టర్ కి మన జూమ్ తరఫున వందనాలు తెలియజేస్తున్నానమ్మా. వందనాలు సిస్టర్. ఇప్పుడు వాక్యాన్ని మనకు బాగా చాలా సుపరిచితమైన మార్గరెట్ సిస్టర్ గారు వాక్యాన్ని అందిస్తారు. ఎన్నోసార్లు మనకి హెబ్రీ పత్రిక, పరమగీతాల్లో సిరీస్ ఆఫ్ మెసేజెస్ మనకు చెప్పారు. సిస్టర్ గారిని గురించి పరిచయం చేయక్కర్లేదు. ఇప్పుడు సిస్టర్ గారు మనకి వాక్యాన్ని అందిస్తారు. అందరం శ్రద్ధగా ఆలకిద్దాము. మన సెల్ ఫోన్స్ మ్యూట్ లో పెట్టుకుంటే కొంత సహాయకరంగా ఉంటుంది, డిస్టర్బెన్స్ లేకుండా. మార్గరెట్ సిస్టర్ గారు వందనాలండి. వాక్యం చెప్పండి. వందనాలు సిస్టర్. వందనాలు సిస్టర్.
వందనాలు. చేరొచ్చిన అందరికీ యేసుక్రీస్తు నామంలో వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడిచ్చిన యొక్క మంచి అవకాశాన్ని బట్టి మరొకసారి ఈ సన్నిధికి రావడానికి దేవుడు మాకు ఇచ్చిన ఈ యొక్క మంచి అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మరి నిజమే సిస్టర్ అన్నట్టు మరి హెబ్రీయులకు రాసిన పత్రికల్లో కొన్ని ధ్యానం చేసాము. మరి ఈ రోజు కూడా నేను 2-3 రోజుల నుంచి ఏం చెప్పాలి అని ఆలోచిస్తున్నప్పుడు అసలు ఏది నాకు మైండ్కి రాలేదు. కానీ మరి చివరిగా హెబ్రీ పత్రికలోనే 8వ అధ్యాయం, చిన్న అధ్యాయం ఇది, దీన్ని ధ్యానించాలని ఆశపడుతున్నాను. చాలాసార్లు చదివే ఉంటారు, విని ఉంటారు. చదివితే కూడా చాలా ఈజీగా అర్థం అవుతుంది ఇది మనకి. చిన్న ప్రార్థన చేసుకొని మన వాక్యం ధ్యానించుకుందాము. మహాగండ, మహోన్నతుడ, సర్వోన్నతుడ, సర్వశక్తిమంతుడ, నిరంతరము స్తోత్రాలుడ, ఏకరీతిగా ఉంటున్న దేవ, పరిశుద్ధుడ, అత్యున్నత సింహాసనాశ్రయుడ, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. మరి ఒక సాయంకాల సమయమున ప్రభు స్త్రీలమైన మేము ప్రభు వాక్య ధ్యానంలోకి వచ్చి ఉంటుండగా మీ సహాయాన్ని కోరుకుంటున్నాం దేవ. నా నోటి మాటలు, నా హృదయ ధ్యానం మీ దృష్టికి అంగీకారంలో ఉంటూ సహాయం దయచేయండి. ఒకదాన్ని మట్టిదాన్ని ప్రభు నేను ఏమాత్రము మీ యొక్క జ్ఞానం లేని దాన్ని అయినప్పటికీ కూడా మీ యొక్క బూరగా వాడుకొని మనం వేడుకొంచున్నాం. చేరి వచ్చిన మేమందరం కూడా ప్రభు అయినా మరి అనేక విషయాలు తెలుసుకోవడానికి మీరు చూపుతున్న కృప అంతటి కొరకే మీకు స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయాన్ని మాకు ఆశీర్వాదకరంగా చేయండి. మీ సన్నిధి మాతో ఉంచండి. ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా చేయమని వేడుకొంచున్నాం. చేరి వచ్చిన బిడ్డలందరినీ బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. చక్కగా ఆలకించడానికి సహాయం దయచేయండి. విడిచిపెట్టే వారంగా కాకుండా అలాగున మా యొక్క జీవితాలను సరి చేసుకోవడానికి, ఆత్మీయంగా ఎదగడానికి నైనా మీరు కృప చూపించమని వేడుకొంచున్నాం. కడవరి దినాల్లో, ఆఖరి దినాల్లో ఎంతగానో ప్రార్థన చేయవలసిన వారంగా, ఎంతగానో వాక్య ధ్యానించవలసిన వారంగా ఉంటుండగా మాకు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ, సమయాన్నంతటి మీ చేతులకు అప్పగిస్తూ మీ సన్నిధి మాతో ఉంచి నడిపించి మీరే మహిమ పొందమని, సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ ఈ మా ప్రార్థన మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామమున ప్రతిమాలు వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 13 వచనాలు ఉన్నాయి. మరి చదువు అందరూ ఒక్కొక్క వచనం చదివితే బాగుంటుంది అనిపిస్తుంది. నేను స్టార్ట్ చేస్తాను. తర్వాత ఫాస్ట్గా మనం ఈ 13 వచనాలు చదువుకుందాము. ఒక్కరే చదవడం కంటే అందరూ చదివితే బాగుంటుంది, అర్థమైపోతుంది మనకి విషయం. మేము వివరించుచున్న సంగతులలోని సారాంశం ఏదనగా, మన కట్టి ప్రధాన యాజకుడు ఒకడున్నాడు. ఆయన పరిశుద్ధాలయమునకు అనగా మనుష్యుడు కాక ప్రభువే స్థాపించిన నిజమైన గుడారమునకు పరిచారకుడే అండి. పరలోకమందు మహామహుని సింహాసనమునకు కుడి పార్శ్వమున ఆసీనుడు ఆయను. 3వ ప్రతి వచనం. ప్రధాన యాజకుడు అర్పణలను బలులను అర్పించుటకు నియమింపబడును. అందుచేత అర్పించుటకు ఆయనకు ఏమైనా ఉండుట అవశ్యము. ధర్మశాస్త్ర ప్రకారము అర్పణలు అర్పించుతున్నారు గనుక ఈయన భూమి మీద ఉన్న ఎడల యాజకుడై ఉండడు. 5వ వచనం. మోషే గుడారం అమర్చబోయినప్పుడు కొండ మీద నీకు చూపబడిన మాదిరి చొప్పున సమస్తమును చేయుటకు జాగ్రత్త పడును అని దేవుని చేత హెచ్చరింపబడిన ప్రకారం ఈ యాజకులు పరలోక సంబంధమైన వస్తువుల ఛాయారూపకమైన గుడారమునందు సేవ చేయుదురు. ఈయన అయితే ఇప్పుడు మరి ఎక్కువైన వాగ్దానములను బట్టి నియమింపబడిన మరి ఎక్కువైన నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు కనుక మరి శ్రేష్టమైన సేవకత్వం పొంది ఉన్నాడు. చదవండి, ఎవరో ఒకరు చదవలేదు మరి. ఏలయనగా మొదటి నిబంధన లోపం లేనిదైతే రెండవ దానికి అవకాశం ఉండనేది. అయితే ఆయన ఆక్షేపించి వారితో ఇలాగ చెప్పుచున్నాడు. ప్రభు ఇట్లా నేను, ఇదిగో ఒక కాలం వచ్చుచున్నది, అప్పటిలో ఇశ్రాయేల్ ఇంటి వారితోనూ యూదా ఇంటి వారితోనూ నేను కృత నిబంధన చేయుదును.
అది నేను ఐగుప్తు దేశంలో నుండి వీరి పితరులను వెలుపలికి రప్పించుటకై వారిని చెయ్యి పట్టుకొనిన దినమున వారితో నేను చేసిన నిబంధన వంటిది కాదు. ఏమనగా వారు నా నిబంధనలో నిలవలేదు కనుక నేను వారిని అలక్ష్యం చేస్తునని ప్రభు చెప్పుచున్నాడు. ఆ దినములైన తర్వాత ఇజ్రాయేల్ ఇంటి వారితో నేను చేయబోయే నిబంధన ఏదనగా వారి మనసులో నా ధర్మ విధులను ఉంచెదను, వారి హృదయముల మీద వాటిని వ్రాయుదును. నేను వారికి దేవుడునై ఉందును, వారు నాకు ప్రజలై ఉందురు. వారిలో ఎవడును ప్రభువును తెలుసుకొనుడని ఈ పట్టణస్థునికైనను తన సహోదరునికైనను ఉపదేశం చేయడు. వారిలో చిన్నలు పెద్దలు మొదలుకొని పెద్దల వరకు అందరూ నన్ను తెలుసుకొందురు. నేను వారి దోషం విషయమై దయకలిగి వారి పాపములను ఎన్నడూ జ్ఞాపకం ప్రభు సెలవిస్తున్నాడు. అయిపోయింది. లాస్ట్ వచ్చిన ఆయన క్రొత్త నిబంధన అని చెప్పుడు చేత మొదటిది పాతగా చేసి ఉన్నాడు. ఏది పాతగిలి ఉడిగిపోవునో అది నివర్తనమోటకు సిద్ధముగా ఉన్నది. థ్యాంక్ యూ. అందరు అలర్ట్ గా ఉన్నారా? తక్కువ మంది ఉన్నారేమో అనిపిస్తుంది. మరి ఫాస్ట్ గా చదువుతారు అనుకున్నాను, కానీ మరి చాలా రిపీట్ చేయాల్సి వచ్చింది. ఓకే, ఎనీహో ఇక్కడ మనకి 8వ అధ్యాయము, ఏప్రిల్కి రాసిన పత్రిక 8వ అధ్యాయంలో మరి చదివినప్పుడే మనకి ఇక్కడ కొన్ని చాలా ఫెమిలియర్ వర్డ్స్ కనిపిస్తున్నాయి కదా. ప్రధాన యాజకుడు అనేది ఒకటి, గుడారం అనేది ఒకటి, తర్వాత నిబంధనలు కదా, నిబంధనలు అనేటివి కనిపిస్తున్నాయి. ప్రభు నిబంధనలు పాత నిబంధనలు కొత్త నిబంధనలు మరి చేశాడు. నిబంధన అంటే ఒక ఇద్దరి మధ్యలో జరిగే ఒప్పందం కావచ్చు లేదా ప్రమాణం కావచ్చు కదా, ఇవి కనిపిస్తున్నాయి మనకి ఇక్కడ. మరి తర్వాత ప్రధాన యాజకుడు, అంటే ప్రధాన యాజకుడు ఒకడున్నాడు మనకు. మరి మన ప్రధాన యాజకుడు మనకి కింద 2వ వచనంలో చూస్తే ప్రభువే ఈ హెబ్రీ పత్రిక గురించి నేను ఇంతకుముందు ఇంట్రడక్షన్ ఇచ్చాను, ఎందుకంటే ఆల్రెడీ చెప్పాను కాబట్టి. ఎనీహో ఇక్కడ 8వ అధ్యాయంలో ఎక్కువగా మనకి మన ప్రభు అయిన యేసుక్రీస్తు మధ్యవర్తిగా ఉన్నట్టు కనిపిస్తుంది. మరి ప్రభు 3 కాలాల్లో ఉన్నాడు. నిన్న ప్రవక్త, నేడు ప్రధాన యాజకుడుగా, రేపు రాజుగా రాబోతున్నట్టుగా మనం చూస్తాం. మరి ఆయన నిర్మాణకుడు, సర్వమును సృష్టించిన నిర్మాణకుడు, సృష్టికర్త. నేడు ప్రజెంట్ ఈజ్ ఎక్కడ దీంట్లో ఉంటది మనకు 3వ వచనంలో, పరలోకమందు మహామహుని సింహాసనమునకు కుడి పార్శ్వమున ఆసీను డాయను అన్నట్టుగా చూస్తున్నాం. మరి తర్వాత రేపు భూలోకానికి మరి ఆది సంభూతుడుగా రానున్నవాడుగా ఉన్నాడు. అప్పుడు దూతలందరూ ఆయనకి ఏం చేస్తారంట? నమస్కారం చేయవలసి ఉంటది. ఇక్కడ ఈ హెబ్రీ పత్రిక గ్రంథకర్త ఏం చేస్తాడంటే క్రైస్ట్ ని సూపర్లేటివ్ క్రైస్ట్ గా వర్ణించినట్టు మనం చూస్తాం. మొదటగా ఆయన పాప శుద్ధీకరణ కర్త అని చూస్తాం. మొదటి అధ్యాయంలో 13 అధ్యాయాలు ఉన్నాయి హెబ్రీ పత్రికలో. మొదటి అధ్యాయం వచ్చేసి మరి పాప శుద్ధీకరణ కర్తగా చూస్తాము. 2వదిగా మరి రక్షణ కర్తగా చూస్తాము. 3వ అధ్యాయంలో అపోస్తలుడుగా చూస్తాము. 4వ అధ్యాయము విశ్రాంతి ఆయనే అన్నట్టుగా చూస్తాం. 5వ అధ్యాయంలో ప్రధాన యాజకుడు. 6వ అధ్యాయంలో ఆత్మకు లంగరు అని చూస్తాము. 7వ అధ్యాయంలో పూట కాపు. 8లో మధ్యవర్తిగా చూస్తాం. 9వ అధ్యాయంలో అర్పణ ఆయనే అన్నట్టుగా చూస్తాం. 10వ అధ్యాయంలో పరిశుద్ధత ఆయనే అని చూస్తాం. 11వ అధ్యాయంలో విశ్వాస వీరుల గురించిన ఉంటది, కానీ నాకు కర్త ఆయనే అని మనం చూస్తాం. 12వ అధ్యాయంలో నా గురి ఆయనే అని చూస్తాం. 13వ అధ్యాయంలో ఆయన గొప్ప కాపరి అని చూస్తాం. ఇది యెషయా గ్రంథంతో పోల్చబడినట్టుగా చూస్తాం. మరి అదృశ్యుడుగా ఉన్న తండ్రిని చూపించినట్టుగా మనము ఇక్కడ కుమారుడు ఉన్నట్టుగా మనము చూస్తాం అన్నమాట. ఆ మంటి నుంచి పుట్టినవాడు మొదటి మనిషి ఎవరండి? ఆదాము కదా. మరి ఆయన ఆజ్ఞ అతిక్రమించినాడు ఆదాము. అయితే దేవుడు అలాంటి సమయంలో దేవుడు మరి మనిషిగా వచ్చినవాడు మన ప్రభు అని చెప్పొచ్చు. ఈయన సెకండ్ మ్యాన్ ఫ్రమ్ హెవెన్ అని చెప్పొచ్చు కదా. పరిపూర్ణమైన సరిపోయిన దైవనరుడు, దైవత్వము మానవత్వము రెండు కూడా కలిగిన వాడు. మరి దేవదూతను రక్షించుటకు రాలేదు, కానీ మనుషులమైన మనలను రక్షించుటకే ఆయన వచ్చాడు. మనం ఇందాక పాటలో విన్నట్టుగా తన ప్రాణం మన కొరకు పెట్టినవాడు. ఎవరు కూడా మన కొరకు ప్రాణం పెట్టలేదు, కానీ
మరి తండ్రి కుమారుని ఈ లోకానికి ఏకైక కుమారుడు ప్రియమైన కుమారుని మన శిక్షను భరించడానికి మరి ఆయన సంకల్పం ఎంతో ఘనమైనదిగా మనం చూస్తాం. ఈ యొక్క ఆ, మంటి నుండి మహిమకు మనల్ని చేర్చినట్టుగా చూస్తాం. దేవుని కుమారుడు మనుష్య కుమారుడు అయినట్టుగా చూస్తాం. మరణ భయము చేత మరి దాస్యమునకు లోబడిన మనలను విడిపించినట్టుగా మనం చూస్తాం అన్నమాట. ఈ హెబ్రీ పత్రిక ఆ మూల పదం ఒకటి కనిపిస్తుంది మనకి. కూడా చెప్పాను నేను, ఎవరికైనా గుర్తుందా? శ్రేష్టమైన పదము 13 సార్లు అని చెప్పాక. అవును, శ్రేష్టమైన వాడు కదా. ఆ శ్రేష్టమైన వాడు ఎవరైనా గుర్తు ఉంటే మంచిదే, నేను మరలా రిపీట్ చేయను. కానీ ఇక్కడ ఇది మనకి 4 సువార్తలు ఉన్నాయి కదా. అయితే అది అంతా కూడా ఆయన ఎర్త్లీ మినిస్ట్రీ, మన ప్రభు యేసుక్రీస్తు భూలోకంలో ఉన్నప్పుడు ఏం చేశాడు అనే విషయాలన్నీ కూడా వివరించడం జరిగింది. ఎర్త్లీ మినిస్ట్రీ అంటారు. మరి ఈ యొక్క హెబ్రీ పత్రిక అయితే మరి భూలోకం నుండి పరలోకానికి వెళ్ళిన క్రీస్తు ఆ ఆ సేవ అంటే ఇది హెవెన్లీ మినిస్ట్రీ అని మనం చెప్పుకోవచ్చు. ఇది క్రీస్తు శకం 70వ సంవత్సరంలో రాయబడినట్టుగా చూస్తున్నాం. మరి అక్కడ యూదులు క్రైస్తవులుగా మార్చబడినారు. వారికి ఇక్కడ ఒక 5 హెచ్చరికలు ఇవ్వబడినట్టుగా మనం చూస్తాం. ఒకటి, కొట్టుకొని పోవద్దండి, ఈ యొక్క లోకము వైపు కొట్టుకొని పోవద్దండి అన్నట్టు. రెండవది, అవిశ్వాసములో అవిధేయత చూపవద్దు అని చెప్పినట్టుగా చూస్తున్నాం. తర్వాత మూడవది, పడిపోవద్దు. నాలుగవది, క్రొత్త వడంబడికను బుద్ధిపూర్వకంగా త్రోసిపుచ్చి పాపంలో ఉండకండి అనేది ఒకటి. 5, పరలోకం నుండి మాట్లాడిన దేవుణ్ణి తిరస్కరించవద్దు. ఈ 4 హెచ్చరికలు మరి యూద క్రైస్తవులకు ఇవ్వబడినట్టుగా మనము ఈ యొక్క గ్రంథంలో చూస్తాం. ఇదొక మరి దేవుడు తన కుమారుని ద్వారా మాట్లాడినట్టుగా మనం చూస్తాం. అందరూ ఆయన మాటలు నమ్మాలి. ఎవరండి? ప్రభు అయిన యేసుక్రీస్తు మాటలు మనము నమ్మాలి అనేది ఈ యొక్క పత్రిక యొక్క లేదా లేఖ యొక్క సారాంశం అన్నమాట. యేసుక్రీస్తు మరి అదే ఇందాక అనుకున్నట్టు దేవదూతల కంటే శ్రేష్ఠుడు, మోషే కంటే యెహోషువ కంటే శ్రేష్ఠుడు, మరి యాజకులు అహరోను ధర్మం కంటే మరి శ్రేష్టమైన వాడని మనం చూస్తున్నాం కదా. ఇక్కడ ఒక మనకి ప్రతి ప్రధాన యాజకుడు 3వ వచనం చూడండి. ప్రతి ప్రధాన యాజకుడు అర్పణలను బలులను అర్పించుటకు నియమింపబడును, అందుచేత అర్పించుటకు ఈయనకు ఏమైనా ఉండుట అవశ్యం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు. అంతకంటే ముందుగా నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే అక్కడ మన ప్రభు ప్రవక్తల కంటే శ్రేష్ఠుడే, బలుల కంటే శ్రేష్ఠుడే, సృష్టికర్త అని చెప్పుకున్నాం కదా. ధర్మశాస్త్రం కంటే కూడా శ్రేష్ఠుడే అన్నమాట. ఈ బలులు అనేటివి ఎప్పుడు సమర్పించారు? అదే 4వ వచనంలో ధర్మశాస్త్ర ప్రకారము అర్పణలు అర్పించు వారున్నారు కనుక ఈయన భూమి మీద ఉన్న ఎడల యాజకుడై ఉండడు. మరి ఇక్కడ మనం చూసినట్లయితే హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం 1 నుంచి 6 వచనాల్లో ఇక్కడ మనకి గుడారము, నిజమైన గుడారము పరలోకంలో ఉంది. కానీ మరి మోషేకు కొండ మీద ఒక ఏమంటారు, ఒక మోడల్ ప్రభు చూపించినట్టుగా చూస్తున్నాం. ఒక గుడారం, నువ్వు ప్రత్యక్ష గుడారం నిర్మించాలి. అయితే ఏ ఏ ఏ ఏ రకంగా అనేది నిర్గమాకాండంలో మనకి ఆ విషయాలు చాలా చక్కగా వ్రాయబడి ఉంటాయి. 25, 26, 27, 30 అధ్యాయాల వరకు ప్రత్యక్ష గుడారము నమూనా కనిపిస్తుంది. కొండ మీద నీకు చూపించినది ఎలా ఉందో అట్లనే ఆ పోలికలలోనే దాన్ని కట్టాలి. ఆ ప్రత్యక్ష గుడారం అందులో ఏమేమి ఉంటాయో చాలా తెలుసు మనకి. ఆ వచనాలను నేను చదివించడం లేదు, కానీ 25, 26, 27 నుంచి 30 అధ్యాయాలు చదివితే కొండ మీద ఎలా ఉంది ఆ ప్రత్యక్ష గుడారము మోషే చూశాడు. అదే ప్రకారం ఏమాత్రం కూడా ఏమంటారు డిఫరెన్స్ లేకుండా చేయాలి. అప్పుడే అది 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 అక్కడ ఏమేమి ఉన్నాయండి మనకి? ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం కనిపిస్తుంది, గంగాలం కనిపిస్తుంది, తర్వాత దీపవృక్షము, తర్వాత కరుణాపీఠం, ఇట్లా చాలా అక్కడ మనకి కనిపిస్తాయి అన్నమాట. అవన్నిటి గురించి మనం వివరించడం లేదు. కానీ ఒకటైతే నిజమైన గుడారం పరలోకంలో ఉంది, కానీ దాని ఛాయారూపమైన గుడారము మోషేను ప్రత్యక్ష గుడారము నిర్మించమని మరి పరలోకం నుండి తండ్రి ఎదుట యేసుక్రీస్తు ప్రధాన యాజక ఓకే
అలాగా చెయ్యాలి, నిర్మించాలని మోషేకు దేవుడు జ్ఞాపించినట్టు మనం చూస్తాం చాలాసార్లు. అట్లనే చేయాలి, ఏమాత్రము ఆ తేడా లేకుండా, డిఫరెన్స్ లేకుండా నువ్వు ఏదైతే చూసావో అది అలాగనే నువ్వు ప్రత్యక్ష గుడారాన్ని చేయాలి అని చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. తర్వాత అక్కడ 8వ అధ్యాయం 1వ వచనంలో కదా అంటాడు, పరిశుద్ధాలయంన కనుక మనుషుడు కాక ప్రభువే స్థాపించి నిజమైన గుడారమునకు పరిచారకు. ప్రభువే నిజమైన గుడారం ఎక్కడుందండి? అది పరలోకంలో ఉందన్నమాట. కానీ దాని నమూనా వచ్చేసి ప్రత్యక్ష గుడారంని మోషే ఈ లోకంలో మరి ఓల్డ్ టెస్టిమెంట్ పీరియడ్ లో చేసినట్టుగా చూస్తాం. 2వ వచనంలోనే కదా నిజమైన ఆ గుడారం నాకు పరిచారకుడైంది ప్రభువే. ఎవరంట ఆ నిజమైన గుడారంలో పరిచారకుడు? 2వ వచనంలో చూడండి, ఆ పరిశుద్ధాలయం అనగా ప్రభువే స్థాపించిన నిజమైన గుడారం నాకు పరిచారకుడైంది. ఆ యొక్క గుడారంలో ఎవరు? అహరోను ఉంటాడు. కానీ మన నిజమైన పరలోకంలో ఉన్న గుడారంలో ప్రధాన యాజకుడు ఎవడండి? మన ప్రభు అయిన యేసుక్రీస్తే అని చూస్తాం. ఆ పరలోక ఆరాధన గుడారము భూమి మీదకి వచ్చినట్లుగా మనం చూస్తాం అన్నమాట. బలిపీఠం నిర్గమకాండము 27వ అధ్యాయంలో 1 నుంచి 8 వరకు చదివినట్లయితే అక్కడ అన్ని విషయాలు ఏమేమి ఉంటాయి, ఎలా దాన్ని బిల్డప్ చేశారు అనే విషయాలన్నీ కూడా అక్కడ వివరంగా రాయబడినట్టు చూస్తాం. క్రీస్తు బలి అర్పణముగా చనిపోయిన కల్వరి కొండకు గుర్తు గంగాలము భూమిపై ఉన్నది అంటున్నాడు. మరి విశ్వాసులందరూ 3వ వచనం చూడండి, ప్రతి ప్రధాన యాజకుడు ఏం తీసుకొస్తారండి? ఆ యొక్క ప్రత్యక్ష గుడారానికంటే బలులు అర్పణలు తీసుకొని వచ్చి మరి అర్పించడం మనం చూస్తాం. కానీ ఇక్కడ మన ప్రభు అయితే ఏమంటాడు? నిజమైన గుడారానికి మన ప్రభు ప్రధాన యాజకుడైతే ఆయన ఏమో సమర్పించాడండి? అర్పించినది తనను తన రక్తాన్ని అని మనం చూస్తాం. 7వ అధ్యాయం 28వ వచనం పైన ఉంటుంది చూడండి. 28వ వచనం, ధర్మశాస్త్రం బలహీనత గల మనుషులను యాజకులనుగా నియమించును, కానీ ధర్మశాస్త్రం తర్వాత వచ్చిన ప్రమాణపూర్వకమైన వాక్యం నిరంతరమును సంపూర్ణ సిద్ధి పొందిన కుమారుని నియమించను కనుక. కుమారుడు అంటే ఎవరండి? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ధర్మశాస్త్రం అయితే ఎవరిని నియమించిందంట? బలహీనత గల మనుషులను యాజకులుగా నియమించింది. కానీ తర్వాత వచ్చిన ప్రమాణపూర్వకమైన వాక్యం నిరంతరమును సంపూర్ణ సిద్ధి పొందిన కుమారుని నియమించను కనుక ఈయన ప్రధాన యాజకుల వల్ల మొదట తన సొంత పాపముల కొరకు, తర్వాత ప్రజల పాపముల కొరకును దినదినము బలులను అర్పించవలసిన అవసరం కలవాడు కాడు. తన్ను తాను అర్పించుకున్నప్పుడు ఒక్కసారి ఈ పని చేసి ముగించును. ప్రధాన యాజకుడైతే ప్రత్యక్ష గుడారంలో ప్రతి దినదినము బలులను అర్పించాలి ప్రజల పాపముల కొరకు. అయితే మన ప్రభువు మరి నిజమైన ప్రత్యక్ష గుడారములోకి మరి మాటికి బలులు అర్పించవలసిన అవసరం లేదు. కానీ తన్ను తాను అర్పించుకున్నప్పుడు ఒక్కసారి ఈ పని చేసి ముగించేనని చూస్తున్నాం కదా. మనకందరికీ తెలుసు అన్నమాట ఇది. ఈ యొక్క బలి గురించి మన ప్రభు అయిన యేసుక్రీస్తు మన కొరకు, మన పాపముల నిమిత్తము ఆయన తన ప్రాణాన్ని మనకు అర్పించినట్టుగా మన ప్రధాన యాజకుడు. ఆయన అర్పణ ఏంది? తనను తాను, తన రక్తాన్ని, తన ప్రాణాన్ని మన ప్రభు మన కొరకు అర్పించినట్టుగా చూస్తున్నాం. 4వ వచనం, ధర్మశాస్త్ర ప్రకారం అర్పణలు అర్పించి వారు ఉన్నారు కనుక ఈయన భూమి మీద ఉన్న యాజకుడని. మోషే గుడారము పోయినప్పుడు కొండ మీద నీకు చూపబడిన మాదిరి చొప్పున సమస్తమునకు చేయుటకు జాగ్రత్త పడు. నువ్వు ఏమైతే కొండ మీద చూసావో అది అలాగే ఉండాలి. ఏమాత్రమో దాంట్లో తేడా వచ్చినట్లయితే పరలోక సత్యాన్ని వక్రీకరించినట్టుగా, రాంగా చిత్రీకరించినట్టు అవుతుంది. అది దేవునికి ఇష్టం లేదు. కాబట్టి 4 సార్లు అంటే హెచ్చరించినాడు, నువ్వు భూమిపై ఎలాగా ఉండాలా? ప్రత్యక్ష గుడారం అంటే పరలోక సత్యాలను సూచించేదిగా ఉండాలి అని కోరినట్టుగా మనము చూస్తున్నాం. ఈ విషయాలన్నీ కూడా మనకి నిర్గమకాండములో 19, 21 నిర్గమకాండం అంతా ఆల్మోస్ట్ ప్రత్యక్ష గుడారం గురించి చాలా విషయాలు ఉన్నాయి. మరి ప్రత్యక్ష గుడారం యొక్క మెసేజ్లు చాలా, ఒక్కొక్క వస్తువు కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తుని సూచించేవిగానే ఉన్నాయి. ఈ యొక్క పరిశుద్ధ గ్రంథం పరిశుద్ధాత్మ
ఆవేశం చేత వ్రాయబడి ఉన్నది. ప్రతి ఒక అధ్యాయం కావచ్చు, ప్రతి వచనంలో కావచ్చు, మన ప్రభు అయిన యేసుక్రీస్తుని సూచించేవిగానే ఉన్నాయి. మనం అర్థం చేసుకునే దాంట్లో ఉంటది. ఓల్డ్ టెస్టిమెంట్ లో దాగిన్న ప్రభు న్యూ టెస్టిమెంట్ లో మనకి ప్రత్యక్షంగా కనపడుతున్నారు అనమాట. ఇక్కడ కూడా ప్రత్యక్ష గుడారము అది ఒక సూచనగా, పరలోకములో ఉన్న గుడారముకు సూచనగా ఇక్కడ ఒక ప్రత్యక్ష గుడారాన్ని ఏర్పాటు చేయాలని మన ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పినట్టుగా చూస్తున్నాం. నిర్గమకాండం 19వ అధ్యాయం చూద్దాం ఒకసారి. నిర్గమకాండం 19వ అధ్యాయం 5వ వచనం. 5 కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనుల నాకు స్వకీయ సంపాద్య మగుదురు అంటున్నాడు. మనం ఎవరమంటా అండి ఇప్పుడు ఆయనకి స్వకీయ సంపాద్యము. ఎప్పుడు ఆయన మాట మీరు విన్నట్లయితే, కాగా మీరు నా మాట విని శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించినట్లు, అది ఓల్డ్ టెస్టిమెంట్ లో యూదులతో మరి దేవుడు మోషే చెప్పినట్టుగా ఆ విషయాలు. మోషే అంటే ఎవరు? ప్రవక్త. దేవుని మాటలని ఆ ఆ దేవుని మాటలని ప్రజలకు వినిపించేవారే ప్రవక్త అన్నమాట. అప్పట్లో మోషే ప్రవక్తగా మరి దేవునికి మనుషులకు మధ్యవర్తిగా ఉన్నట్టుగా మనము చూస్తున్నాము. 6 వచనం కూడా చదువుతున్నాము. 19వ అధ్యాయము 5, 6 వచనం. 6 వచనము. కాగా మీరు మీరు నా నాకు మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. సమస్త భూమియు నాదే గదా. మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురని చెప్పుము. నీవు ఇశ్రాయేలీతో ఇశ్రాయేలీయులతో పలుకవలసిన మాటలు ఇవే మాటలు అని ఇవే అని చెప్పు. చెప్పు. ఇశ్రాయేలీయులతో చెప్పమంటున్నాడు దేవుడు. ఎవరితో చెప్తున్నారు? మోషేకి చెప్తున్నాడు. డైరెక్ట్ గా అప్పట్లో పాత నిబంధన కాలంలో ఎక్కడి నుంచి అండి, ఆది కాండం నుంచి మలాకి వరకు ప్రవక్తల ద్వారానే దేవుడు ప్రజలతో మాట్లాడినట్టుగా మనం చూస్తున్నాం. ఇక్కడ కూడా మరి ప్రజలతో చెప్పు, వాళ్ళు ఎవరు నా మాట విన్నట్లయితే, శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచిన యెడల వారు నాకు స్వకీయ సంపాద్యం అవుతారు, నాకు పరిశుద్ధమైన జనముగా ఉందిరని చెప్తున్నాడు. ఇక్కడ మరి కొత్త నిబంధనకు పాత నిబంధనకు చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది మనకి. తర్వాత విషయాలు మనం చూస్తాము. అలాగే ఇక్కడే నిర్గమకాండం 21వ అధ్యాయము 25వ వచనం చూస్తాం చూడండి. 21, 25 అవసరం లేదు, అది వేరుగా ఉంది. ఓకే. ఇర్మియా గ్రంథంలో 31వ అధ్యాయము 31 నుంచి 34 వరకు ఇదే విషయాలు రాస్తారు. ఇర్మియా 31వ అధ్యాయము చాలా అక్కడ ఉన్నవే మనకి ఇక్కడ విషయాలన్నీ రాయించినట్టుగా 31 నుంచి 34 వరకు ఇక్కడ ఏదైతే మనం చదువుతున్నామో హెబ్రీల్ రాసిన పత్రిక 8వ అధ్యాయము 9వ వచనం నుంచి 11 వచనాలు ఆల్మోస్ట్ అదే మీనింగ్ వచ్చేటట్టుగా మరి ఇక్కడ ఇర్మియా 31వ అధ్యాయము 31 నుంచి 34 వరకు ఎవరైనా చదివి వినిపిస్తే బాగుంటది. ఇర్మియా 31 నుంచి. ఇదిగో నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి. ఇదే యెహోవా వాక్కు. అది ఐగుప్తు నుండి వారిని రప్పించుటకై నేను వారిని చేయి పట్టుకున్న దినమున వారి పితరులతో నేను చేసిన నిబంధన వంటిది కాదు. నేను వారి పెనిమిటినైనను వారు ఆ నిబంధన భంగం చేసుకొనిరి. ఇదే యెహోవా వాక్కు. ఈ దినములైన తర్వాత నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ చేయబో నిబంధన ఇదే. వారి మనస్సులలో నా ధర్మ విధి ఉంచెదను, వారి హృదయం మీద దాన్ని రాసేదను. యెహోవా వాక్కు ఇదే. నేను వారికి దేవుడనై ఇందును, వారు నాకు జనులగురు. వారు ఎన్నడూను యెహోవాను గూర్చి బోధ నొందుదామని తమ పొరుగు వారికి గాని తమ సహోదరులకు కాని ఉపదేశం చేయరు. నేను వారి దోషములను క్షమించి వారి పాపమును ఇక ఎన్నడూను జ్ఞాపకం చేసుకున్నాను కనుక అల్పులేమి గనులేమి అందరూ నన్ను ఎరుగుదురు. ఇదే యెహోవా వాక్కు. ఇక్కడున్న వచనాలు అక్కడ కూడా మనకు కనిపిస్తున్నాయి చూడండి. 10వ వచనం, ఆ దినములైన తర్వాత ఇశ్రాయేలు ఇంటి వారితో నేను చేయబో నిబంధన ఏదనగా, ఇక్కడ 8వ హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 10వ వచనంలో మనసులో
వారి హృదయం మీద వాటి రాయను. నేను వారికి దేవుడినైంది, వారు నాకు ప్రజలైంది. అంటే ఇది జరగబోయే దాని గురించి అక్కడే ఇర్మియాలోనే రాస్తాడు అనమాట. 31వ అధ్యాయంలోనే చెప్పబడినట్టుగా చూస్తాం. అది న్యూ టెస్టిమెంట్ లో ఏం చెప్పబడిందని చూసినట్లయితే మత్తయి రాసిన సువార్త 26వ అధ్యాయం 28వ వచనంలో దాని గురించి ఏమి వివరణ ఇవ్వబడిందని చూసినట్లయితే 26, 28వ వచనం. ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందించబడుతున్న నిబంధన రక్తము. చాలక చాలు. 2వ కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం చూడండి. 3వ అధ్యాయంలో కూడా ఇక్కడ చాలా వివరంగా 6 నుంచి 18 వరకు ఇదే అన్నమాట. ఇదే విషయాలు అక్కడ రాయబడినట్టుగా. మమ్మను క్రొత్త నిబంధనకు అనగా అక్షరమునకు కాదు గాని ఆత్మకే పరిచారకుల మౌటకు మాకు సామర్థ్యం కలిగించి ఉన్నాడు. అక్షరము చంపును గాని ఆత్మ జీవింపచేయును. మరణ కారణమగు పరిచర్య రాళ్ల మీద చెక్కబడిన అక్షరములకు సంబంధించినదైనను మహిమతో కూడినదాయను. అందుకే మోషే ముఖము మీద ప్రకాశించుచుండిన ఆ మహిమ తగ్గిపోవునదైనను ఇశ్రాయేలీయులు అతని ముఖము తేరి చూడలేకపోయిరి. ఇట్లుండగా ఆత్మ సంబంధమైన పరిచర్య ఎంత మహిమ గలదై ఉండును. శిక్షావిధికి కారణమైన పరిచర్యయే మహిమ కలిగినదైతే నీతికి కారణమైన పరిచర్య ఎంతో అధికమైన మహిమ కలదగును. అత్యధికమైన మహిమ దీనికి ఉండుట వలన ఇంతకు మునుపు మహిమ కలదిగా చేయబడినది ఈ విషయంలో మహిమ లేనిదాయను. తగ్గిపోవునదే చదవండి. తగ్గిపోవునదే మహిమ గలదై ఉండిన ఎడల నిలుచున్నది మరి ఎక్కువ మహిమ గలదై ఉండును గదా. తగ్గిపోవచ్చున్న మహిమ యొక్క అంతమును ఇశ్రాయేలీయులు తేరి చూడకుండానట్లు మోషే తన ముఖము మీద ముసుగు వేసుకొనెను. మేమట్లు చేయక ఇట్టి నిరీక్షణ గలవారమై బహుధైర్యముగా మాట్లాడుచున్నాము. మరియు వారి మనసులు కఠినములాయను గనుక నేటి వరకును పాత నిబంధన చదువుబడినప్పుడు అది క్రీస్తునందు కొట్టివేయబడినని వారికి తేటపరచబడక ఆ ముసుగే నిలిచి ఉన్నది. నేటి వరకు మోషే గ్రంథము వారు చదువునప్పుడెల్లా ముసుగు వారి హృదయముల మీదనున్నది గాని వారి హృదయము ప్రభువు వైపునకు ఎప్పుడు తిరుగునో అప్పుడు ముసుగు తీసివేయబడును. ప్రభువే ఆత్మ ప్రభువు యొక్క చాలు సిస్టర్, థ్యాంక్ యూ. ఇక్కడ చూడండి, ఓల్డ్ టెస్టిమెంట్ లో దంతా కూడా న్యూ టెస్టిమెంట్ లో మరి పౌలు రాస్తున్నాడు. ఇజ్రాయేలీలు ఎట్లున్నారంటండి, మరి మోషే ప్రవక్తగా ఉంటున్నాడు. ఆయన కొండ మీదకి వెళ్ళి 45 రోజులు ప్రభుతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయన యొక్క ముఖం ఏమైందంట, ప్రకాశించుచుండిన ఆ మహిమ మోషే ముఖం మీద 8వ వచనం, ప్రకాశించుచుండి ఆ మహిమ తగ్గిపోవునదైనను. అది ఎప్పుడు పర్మనెంట్ గా ఉండేది కాదండి. మోషే ముఖము మీద ఉండే మహిమ పర్మనెంట్ గా ఉండేది కాదు. ఏదో టెంపరీ గా అప్పుడు ఆ 40 days ఆయన దేవుని సన్నిధిలో ఉన్నాడు కాబట్టి అతనికి ముఖంలో మహిమ ఉంది. ఇశ్రాయేల్ అతని ముఖము తేరి చూడలేకపోయారు. అయితే ఇదంతా ఏమంటారు, ఒక రకంగా చెప్పాలంటే లిటరల్ గా లేదా ఇది దాని కింద ఆత్మ సంబంధమైన పరిచర్య. అంటే ఆత్మ సంబంధం కాని దాన్ని ఏమంటారు, శరీర సంబంధమైన శరీర సంబంధమైన విషయాలు అన్నమాట. ఇక్కడంతా కూడా ఆత్మ సంబంధమైన విషయాలు మనం చూడము. ఇక్కడ వచ్చినట్లయితే ఇశ్రాయేలీయులు అతని ముఖం తేరి చూడలేకపోయారు. ఇట్లుండగా ఆత్మ సంబంధమైన పరిచర్య మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిచర్య ఎలాంటిదండి, ఆత్మ సంబంధమైన పరిచర్య. తగ్గిపోనదై తేరి ఇట్లుండగా ఆత్మ సంబంధమైన పరిచర్య ఎంత మహిమ గలదై ఉండును అంటున్నాడు. శిక్షావిధికి కారణమైన పరిచర్యయే మహిమ కలిగినది. నీతికి కారణమైన మన ప్రభు నీతిమంతుడు. ఆయన మనకు నీతిని అనుగ్రహించేవాడై ఉంటున్నాడు. మరి మోషే నీతినిచ్చేవాడు కాదు, పాప విమోచననిచ్చేవాడు కాదు, అది పర్మనెంట్ గా ఉండేది కాదు ఆయన. మరి అట్లా అంతేకాకుండా నీతికి కారణమైన పరిచయం ఎంతో అధికమైన మహిమ కలదగును కదా. మన యొక్క పరిచర్య, మన ప్రభు అయిన పరిచర్య ఎలా ఉంటదంట, మహిమ కలదైండును. అత్యధికమైన మహిమ దీనికి ఉండటం వలన ఇంత మునుపు మహిమ కలిదిగా చేయబడిన ఈ విషయంలో మహిమ లేనిది ఆయన. తగ్గిపోవునదే మహిమ. తగ్గిపోయిందంటే ఇక్కడ ఇండెక్స్ లో చూడండి ఏముంది,
కొట్టివేయబడు కదా. మనం ఏమంటాము, పాత నిబంధన అన్ని విషయాలు కూడా మరి మన ప్రభు అయిన యేసుక్రీస్తు నెరవేర్చాడు, కొట్టివేయబడినాయి అని మనం చెప్పుకుంటాం. అలాగూ కొట్టివేయబడినది దానికి అంత మహిమ ఉంటే వాళ్ళు ఏం చేస్తారంటే, తగ్గిపోవునదే మహిమ గలదై ఉండి నీడలా నిలిచినది మరి ఎక్కువ మహిమ గలదై ఉండిను కదా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క నిజమైన స్వరూపము, ఆయన దేవుని స్వరూపంలో ఈ లోకానికి వచ్చాడు, మనకు నీతిని అనుగ్రహించాడు, మన పాపములను తీసివేశాడు. మనం ఇక్కడ చూడండి, తగ్గిపోవచ్చిన 12 మహిమ యొక్క అంతమును ఇశ్రాయేలు తేరి చూడకుండానట్లు మోషే తన ముఖం మీద ముసుగు వేసుకొనెను. ఇట్టి నిరీక్షణ గల బహుధైర్యంగా మాట్లాడుచు వారి మనసులు కఠినములైన వారి మనసు ఇప్పటికి కూడా చాలా మంది ఇజ్రాయెల్ ఇంకా యేసుక్రీస్తుని నమ్మలేదండి. యెహోవా దేవుణ్ణే నమ్ముతారు. ఆయన దేవుడు అన్నది కానీ ఒక ప్రవక్త అంటారు, లేదా ఒక దేవుని చేత పంపబడిన ప్రవక్త అంటారే కానీ ఆయనే లోక రక్షకుడు, ఆయనే నిజమైన దేవుడు, మన కొరకు లోకానికి పాప క్షమాపణ ఇవ్వడానికి వచ్చిన దేవుడని వారు నమ్మరు. వారి మనస్సులు కఠినములాయన కనుక నేటి వరకు పాత నిబంధన చదివినప్పుడు అది క్రీస్తునందు కొట్టిపోయేవాడిని వారికి తేటపరచబడక ఆ ముసుగే నిల్చున్నది. ఏ ముసుగు ఉందండి వాళ్ళకి? ఇంకా మోషే ముసుగు వేసుకున్నాడే ఆ మహిమను చూడలేకుండా వాళ్ళు ఆ ముసుగే ఉంది. ఇంకా ఎప్పుడు వాళ్ళకి ఆ ముసుగు పోతుందంటే, నేటి వరకు మోషే గ్రంథం వారు చదివినప్పుడల్లా ముసుగు వారి హృదయముల మీద ఉన్నది, కానీ వారి హృదయం ప్రభు వైపునకు ఎప్పుడు తిరుగునో అప్పుడు ముసుగు తీసివేయబడును. ఆ ముసుగు ఎప్పుడు తీసివేయబడుతుందంటండి, వాళ్ళు ప్రభు అయిన యేసుక్రీస్తును నిజమైన రక్షకుడు అని ఎప్పుడైతే వాళ్ళు అంగీకరిస్తారో అప్పుడే వాళ్ళ ముసుగు తీయబడుతుంది. ప్రభుయే ఆత్మ, ప్రభు ఆత్మ ఎక్కడున్న అక్కడ స్వాతంత్రం ఉండదు కదా. ఈ విధంగా అంటే ఇశ్రాయేలీలు వాళ్ళు ఏదో మోషేనే పెద్ద దేవుడు అనుకుంటున్నారు, కానీ ఆయన ఒక ప్రవక్త, దేవుని చేత పంపబడిన ప్రవక్త. అయితే యేసుక్రీస్తు దేవుని యొక్క ఏమంటారు కుమారుడు, ఏకైక కుమారుడు, పరిశుద్ధుడైన దేవుడు, ఆయన మన కొరకు రక్తము కార్చిన వాడు. మరి ఆయనను యొక్క మహిమ ఈ మోషే మహిమతో కంపేర్ చేసుకుంటే మోషే మహిమ తగ్గిపోయేదే, అది ఉండేది కాదు పర్మనెంట్ గా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువును వారు మనస్సులో అంగీకరించకుండా కఠినమైపోయినారు. వాళ్ళు ఇంకా పాత నిబంధనలోనే ఉన్నారు. క్రీస్తునందు కొట్టివేయబడిన వాడి తేట పరచబడక ఆ ముసుగులోనే ఉన్నారు వాళ్ళు. అంతేగాని ఇంకా వాళ్ళకి ఆ ముసుగు తీసివేయబడ లేదని మనం ఇక్కడ చూస్తున్నాం. మరి ఇక్కడ మనం ఈ యొక్క దీంట్లో చూసినట్లయితే ఇవన్నీ కూడా 5వ వచనంలో చూడండి, మోషే గుడారం అమర్చబోయినప్పుడు కొండ మీద నీకు చూపు మాదిరి చొప్పున చేయమన్నాడు, జాగ్రత్త పడమన్నాడు. చేశాడు. ఆ విధంగా పరలోకమ సంబంధమకు వస్తువుల ఛాయారూపకమైన గుడారములను చేయవచ్చు. 6వ వచనం, ఈయన అయితే ఇప్పుడు మరి ఎక్కువైన వాగ్దానం బట్టి నియమింపబడిన ఎక్కువైన నిబంధనకు మధ్యవర్తి ఉన్నాడు కనుక మరి శ్రేష్టమైన యాజకత్వము పొంది ఉన్నాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు మధ్యవర్తిగా ఉంటున్నట్టుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే 7వ వచనం, మొదటి నిబంధన లోపము లేనిదైతే రెండవ దానికి అవకాశం ఉండదు. అంటే మొదటి నిబంధన ఏంటండి? లోపం లేనిదైతే, అంటే లోపం ఉన్నదన్నమాట అందులో. పాత నిబంధన కొత్తది పాతదానికంటే ఎంతో శ్రేష్టమైనదని చెప్పుకోవచ్చు. ఏది నెరవేరాలని దేవుడు కోరాడో పాతదాన్ని నెరవేర్చలేదు, కొత్తది నెరవేర్చబడినట్టుగా చూస్తాం. ఒడంబడిక అంటే ఏంటండి? ఇక్కడ నిబంధన, కొత్త నిబంధన. అప్పటిలో ఇశ్రాయేలు వారితోనూ యూదా ఇంటి వారితో నేను కొత్త నిబంధన చేయదు. అది నేను ఇదంతా చదివినట్లయితే 9వ వచనం మనం చదువుకున్నాం కదా. చేయి పట్టుకున్నదేమన్నా వారితో నేను చేసిన నిబంధన వంటిది కాదు. ఇప్పుడు మళ్ళా ఆయన ఒక నిబంధన చేస్తున్నాడంట. వారు నా నిబంధనలలో నిలవలేదు కనుక నేను వారిని అలక్ష్యం చేసితనని ప్రభువు చెప్పుచున్నాడు. అప్పుడు చేసిన నిబంధన వారు ఏం చేశారంట? వాళ్ళు అలక్ష్యము చేసినారని చెప్తున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు మరి ఆజ్ఞలకు, వాళ్ళకి అప్పుడు ఇవ్వబడిన ఆజ్ఞలకు విధేయులైతే వాళ్ళకి ఏమొస్తుందండి? దీవెనలు, ఆశీర్వాదాలు కలుగుతాయి. మనం ఆదికాండంలో కూడా చూస్తాం 12వ అధ్యాయంలో అబ్రహాము, అది చూద్దామండి. ఆదికాండం 12వ అధ్యాయం 1-2 వచనాలు చూస్తే పాత నిబంధనలో వాళ్ళ యొక్క ఆశీర్వాదాలు, దీవెనలే ఉన్నాయి, కానీ వాళ్ళకు రక్షణ గాని, పాప క్షమాపణ గాని, ఇదంతా పరలోక స్వాస్థ్యం కానీ మరి ఇవన్నీ లేవన్నమాట. నిత్య జీవం కానీ ఇవన్నీ లేవు వాళ్ళకి. ఎంతసేపు దీవెనలు, ఆశీర్వాదాలు. 12వ అధ్యాయం చూడండి, 2వ వచనము 3వ వచనం చూసినట్లయితే
నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదంగా నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడిని. అబ్రాహాముతో అనగా యెహోవా అతనితో చేసిన ప్రకారము అబ్రహాము వెళ్ళాడు. అక్కడ అంటే అబ్రహాము దేవుణ్ణి నమ్మినాడు, ఆయన ఆజ్ఞలు, ఆయన మాటను ఆయన మీరలేదన్నమాట. అన్ని కూడా అలాగా చేశాడు కాబట్టి ఆయన దేవుడు ఎంతగానో ఆశీర్వదించినట్టుగా మనం చూస్తున్నాం. అక్కడ అంటే పాత నిబంధన కాలంలో దేవుని ఆజ్ఞలను వాళ్ళు ఆ, వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే, వాళ్ళు ఫాలో చేస్తే ఏమవుతారంట, విధేయులైతే వారికి దీవెనలు ఆశీర్వాదాలు కలుగుతాయని మనం చూస్తున్నాం అన్నమాట. అయితే కొత్త నిబంధనలు అయితే మనకి ఏమి దొరికింది అంటే, మనకి పాప క్షమాపణ దొరికింది, కొత్త హృదయం దొరికింది, శాశ్వత జీవం దొరికింది, దేవుని గూర్చిన జ్ఞానం ఇస్తానని దేవుడు ప్రమాణం చేసినట్లుగా చూస్తున్నాం. మరి మనిషి ఏం చేయాలి అనేది అక్కడ చెప్పబడింది. కానీ పాత నిబంధన కాలంలో అంటే పాపం అంటే ఏదో చూపించబడింది ధర్మశాస్త్రం ద్వారా. అది ఎలాగా తీసివేసుకోవాలనే దాని యొక్క ఏమంటారు, ఎలా తీసివేసుకోవాలనే ఆన్సర్ అయితే మనకి దొరకదు అక్కడ. దేవుని ఇక్కడ అయితే కొత్త నిబంధనలు అయితే మనం ఒక్క పని చేస్తే, పశ్చాత్తాప పడితే, నా ప్రభా అని మనము పశ్చాత్తాప పడినట్లయితే మనకేమొస్తుందండి, మనకు పాప క్షమాపణ దొరుకుతుంది, కొత్త హృదయం వస్తుంది, శాశ్వత జీవం వస్తుంది, పరలోక స్వాస్థ్యం అనుగ్రహించబడుతుంది. మరి దేవుని గురించిన జ్ఞానం కూడా మనకు ఇస్తానని ప్రమాణం చేసినట్టుగా మనము చూస్తున్నాం అన్నమాట. కొత్త నిబంధనలో మరి క్రీస్తు మధ్యవర్తిగా ఉన్నట్టుగా కూడా చూస్తాం. ఇదే హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 15వ వచనం చూడండి. మొదటి నిబంధన కాలంలో 9వ అధ్యాయం 15వ వచనం. ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధముల నుండి విమోచనము కలుగుటకై ఆయన మరణం పొందిన పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గురించిన వాగ్దానం పొంది నిమిత్తం ఆయన కొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. మన ప్రభు ఎవరండి? మధ్యవర్తి. కొత్త నిబంధనకు మధ్యవర్తిగా ఆయన ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. మరణము అపరాధములు మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధముల నుండి విమోచనము కలుగుటకై ఆయన మరణం పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యము గురించిన వాగ్దానం పొంది నిమిత్తం ఆయన కొత్త నిబంధన మధ్యవర్తి అయి ఉన్నాడు అని చెప్తున్నాం కదా, మధ్యవర్తిగా ఉంటున్నాడు. ఇదే హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 24వ వచనంలో కూడా ఇదే ఈయన మధ్యవర్తిత్వం గురించి రాయబడినట్టుగా మనం చూస్తాం. 12:24 కొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును హేబేలు కంటే మరి శ్రేష్టంగా పలుకు ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చి ఉన్నారు. మనం ఎక్కడున్నామండి? కొత్త నిబంధన కాలంలో ఉన్నాం. పాత నిబంధన కాలంలో ఉన్న ఆ యొక్క ఆచారాలు కానీ, ఆజ్ఞలు కానీ అవన్నీ చాలా ఏమంటారు, కఠినమైనవి అన్నమాట. వాటిని పాటించడం అనేది చాలా కష్టమైనది. అయితే వాళ్ళు బలులు ఏటేటా అర్పించాలి, కానీ అయినా వారికి పాప క్షమాపణ లేదు, వాళ్ళకి కొత్త హృదయము లేదు, పరలోక స్వాస్థ్యం లేదు. కానీ కొత్త నిబంధనలో ఉన్న మనకైతే ఈయన మన ప్రభు అయిన యేసుక్రీస్తు మధ్యవర్తిగా ఉండి మన పాపములన్నీ తీసివేశాడు. ఆయన తన స్వరక్తముతో 12వ వచనం చూడండి, 9వ అధ్యాయం 12వ వచనంలో, మేకల యొక్క కోడల యొక్క రక్తంతో కాక తన స్వరక్తంతో ఒక్కసారే పరిశుద్ధ స్థలంలో ప్రవేశించను. ఏలైనగా మేకల యొక్క ఎడ్ల యొక్క రక్తమును మైలపడిన వారి మీద ఆవు దూడ బూడిద చల్లుటయో శరీర శుద్ధి కలుగునట్లు వారిని పరిశుద్ధ పరిచిన ఎడల నిత్యుడుగా ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషంగా అర్పించుకుని యేసుక్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవం గల దేవుని సేవించు మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేస్తున్నాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రక్తం మనల్ని ఏం చేసిందండి? ఆ యొక్క మేకల యొక్క కోడల యొక్క రక్తము ద్వారా మనము పరలోక రాజ్యంలో ప్రవేశించలేము, కానీ పరిశుద్ధమైన ఆయన రక్తం ద్వారానే మనము పాప క్షమాపణ పొంది ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రజలంతా మరి 7వ వచనంలో చూడండి ఏమంటాడంటే, ఏలైనగా మొదటి నిబంధన లోపము లేనిదైతే రెండవ దానికి అవకాశం ఉండనేరదు. ఇక్కడ కొత్త నిబంధన పాత నిబంధన అన్నాం కదా, ఈ నిబంధన లోపం లేనిదైతే రెండవ దానికి అవకాశం ఉండనేరదు. అంటే లోపం ఉంది అని మనము ఒప్పుకోవాల్సి ఉంటున్నది. మొదటి నిబంధనలో లోపం ఉంది కాబట్టి రెండవ నిబంధన రావాల్సి వచ్చింది. మన ప్రభు అయిన యేసుక్రీస్తు లోకానికి
మధ్యవర్తిగా రావాల్సి వచ్చినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. ప్రజలంతా మరి ఏడవ వచనం చూస్తే ప్రజలంతా కూడా పాపులే, ఆ దేవుని ఆజ్ఞలను వాళ్ళు పాటించలేకపోయారు. పాటించాలని చెప్తున్నారు కానీ పాటించడం చాలా కష్టం అన్నమాట అక్కడ. అయితే రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 3వ వచనంలో ఒక మాట చూద్దాం. చూడండి, రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 3వ వచనం. శరీరమును అనుసరించి ఒక ఆత్మను అనుసరించి నడుచుకుని మనం యందు ధర్మశాస్త్ర సంబంధమైన విధి నెరవేర్చబడవలని పాప పరిహారము నిమిత్తం దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించని అంటాడు. ధర్మశాస్త్రం దాని ముందరే ఉంది చూడండి, 8లో 2వ వచనంలో చివరిలో, ఎట్లనగా ధర్మశాస్త్రం దేనిని చేయజాలకపోయినో దానిని దేవుడు చేసెను. ధర్మశాస్త్రంలో ఇది జరగలేదండి. పాప విషయంలో నియమం నుండి నన్ను విడిపించను ఎవరు? యేసుక్రీస్తు. అంతేగాని ఇక్కడ ధర్మశాస్త్రం దేనిని చేయజాలకపోయినో దానిని దేవుడు చేసెను. ఇది శరీరం అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకుని మన యందు మనం శరీరానుసారం కాదండి, ఆత్మానుసారం. శరీర శుద్ధి కాదు ఇక్కడ. ఓల్డ్ టెస్ట్మెంట్ లో అంతా గంగాళం కదా, లోపలికి వెళ్ళాలి ప్రత్యక్ష గుడారంలో కంటే చేతులు కాళ్ళు అస్తమానం కడుక్కుంటా ఉంటారు అనమాట. మనం అలాగా కడుక్కోవాల్సిన అవసరం లేదు. ఒక్కసారి మనము మన ప్రభువైన యేసుక్రీస్తు రక్తం ద్వారా హృదయాన్ని శుద్ధిపరచుకుంటే పాప క్షమాపణ జరుగుతుంది, మనము నీతిమంతులుగా తీర్చబడతాం, పరలోకానికి వెళ్ళగలుగుతాం, మనకు స్వాస్థ్యము అనుగ్రహించబడింది, జీవ గ్రంథంలో మన పేరు రాయబడింది. అయితే ధర్మశాస్త్రము దీనిని చేయలేకపోయింది. దేనిని చేయజాలకపోయినో దానిని దేవుడు చేసెను. శరీరం అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకొని మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతిని నెరవేర్చబలని పాప పరిహారం నిమిత్తం దేవుడు సొంత కుమారుని పాప శరీరాకారం ఎందుకు పంపించాడండి? ఆయన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించినాడండి. మనల్ని విడిపించడానికి ఆయన కుమారునే పంపించిన. పాత నిబంధన అంతా ఇంకా అదంతా వేస్ట్, అక్కడంతా పాపులే, వాళ్ళు పరిశుద్ధులు కారు, వాళ్ళు అసలు ఆజ్ఞలను పాటించలేరు. చాలా కష్టం వాళ్ళకు. దీవెనలు ఆశీర్వాదాలు అంతేకాకుండా వాళ్ళకు శాపం కూడా వాళ్ళకు తెచ్చిపెట్టినట్టుగా చూస్తున్నాం కదండి. ఆయన చంపవడం వలన వాళ్ళకి ఏమైందండి? మా మీదను మా పిల్లల మీదను ఆయన రక్తాపరాధం ఉండును కాక అని వాళ్ళే కోరుకున్నారు. కాబట్టి ఈ రోజు వరకు వాళ్ళకి యుద్ధాలు నెమ్మది లేదు, మనసులో నెమ్మది లేదు, ఆత్మలో నెమ్మది లేదు. ఆత్మానుసారులు కాదు, శరీరానుసారులు వాళ్ళు యేసుక్రీస్తుని వాళ్ళు నమ్మలేదు ఈ రోజుకి కూడా. మరి మనమైతే ఎంతో నెమ్మదిగా ఆయన ఆరాధిస్తున్నాం, ఆయన గణపరుస్తున్నాం, ఎంతో సమాధానంతో ఎంతో సంతోషంతో ఒక గొప్ప నిరీక్షణ మనము కలిగి ఉన్న వారంగా ఉంటున్నాం. మరి అదే పని గలతీయులకు రాసిన పత్రిక చూడండి, 3వ అధ్యాయము ఇక్కడ కూడా 10 నుంచి 13 వచనాలు ఇదే విషయాలు రాయబడినట్టుగా మనం చూస్తున్నాం. ధర్మశాస్త్రం విధించిన క్రియలకు సంబంధులందరూ శాపమునకు లోనై ఉన్నారు. చూడండి, ధర్మశాస్త్ర సంబంధులందరూ శాపమునకు లోనారు. శాపం అండి, వాళ్ళకి గొప్ప శాపగ్రస్తులు అయిపోయినారు. రాయబడిన విధులన్నీ చేయటం నిలకడగా ఉండని ప్రతి వాడును శాపగ్రస్తులు రాయబడింది. ధర్మశాస్త్రము చేత ఎవడునూ దేవుని ఎదుట నీతిమంతుడని తీర్చబడని సంగతి స్పష్టమే. నీతిమంతుడిగా తీర్చబడు. ధర్మశాస్త్రం పాపం ఏంటో చూపిస్తుంది. ఆ పాపం ఎలా పోగొట్టుకోవాలనేది పర్మనెంట్ సొల్యూషన్ అయితే లేదు అక్కడ. కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించుడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వచ్చిన తర్వాత మనకి ఏం దొరికిందండి? పాప క్షమాపణ దొరికింది. మరి ఎంతో మనము దేవుని ఎందు నెమ్మది కలిగి మనం జీవిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. మనం ఇది ఇర్మియా చదివామా? చదివాం. సరే. తర్వాత 9వ వచనం చూడండి. ఇదే హెబ్రీయులకు రాసిన పత్రిక, మనం కాంటెక్స్ట్ లోకి వెళ్దాము. 8వ అధ్యాయము 9వ వచనం. అది నేను ఐగుప్తు దేశంలో నుండి వీరి పితరుల వెలుప రప్పించి వారిని చేయి పట్టుకొనిన దినమున వారితో నేను చేసిన నిబంధన వంటిది కాదు. నిబంధనలో నిలువలేదు వారు నా నిబంధనలో నిలువలేదు. వారు ఏమైనారంట? నేను వారిని అలక్ష్యం చేసి తన్ని ప్రభు చెప్పుతున్నారు. వాళ్ళు నిలవలేదు, ఆ యొక్క నిబంధనలు వాళ్ళు నిలిచిన వాళ్ళు కాదు. కాబట్టి వాళ్ళని నేను అలక్ష్యము చేసినానని చెప్తున్నాడు. అయితే అంతటితో ఆయన వదిలిపెట్టలేదు, కానీ
ఆయన తన స్వకీయ జనం అని ఆయన ఎంతో ప్రేమించి మరలా ఏం చేస్తున్నాడు? ఇశ్రాయేల్ ఇంటి వారితో నేను చేయబో నిబంధన ఏదనగా 10వ వచనంలో, వారి మనసులో నా ధర్మ విధులను ఉంచెదను, వారి హృదయముల మీద వాటిని రాయదును, నేను వారికి దేవుడున ఎందును, వారు నాకు ప్రజలై ఉందురు, వారిలో ఎవడును ప్రభువును తెలుసుకొనడని. మరి ఈ విధంగా చెప్పినట్లయితే పెద్దల వరకు చూడండి, వారిలో 11 చివరిలో, వారిలో చిన్నలు మొదలుకొని పెద్దల వరకు అందరూ నన్ను తెలుసుకుందరు. ఒక టైం వస్తుందండి, ఒక టైం వస్తుంది. ఆ ఓల్డ్ టెస్టిమెంట్ అదంతా కూడా అక్కడ వాళ్ళు నిర్లక్ష్యం చేశారు, అలక్ష్యం చేశారు. ఆ పదం ఉంది కదా, ఏమంటాడు, వాళ్ళు ఏం చేశారు? అలక్ష్యం చేశారు. అందులో వాళ్ళు ఆ నిబంధన వాళ్ళు నిలవలేదు కాబట్టి, అది లోపము గల నిబంధన కాబట్టి ఆయన కొత్త నిబంధన చేయవలసి వచ్చింది. కొత్త నిబంధనలో ఏమైందంట, ఆయన చిన్నలు మొదలుకొని పెద్దల వరకు అందరూ నన్ను తెలుసుకుందరు. ఒక రోజు వస్తుందండి, ఇజ్రాయేలీయులు అందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువే దేవుడని ఒప్పుకునే రోజు వస్తది. వారు నేను వారికి దేవుడినైందురు, వారు నాకు ప్రజలైందురు. ఎంత ప్రేమ అండి మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు కదండి. వారు ఎంతగానో మరి సిలువలో ఆయన్ను ఎంతో అవమానపరిచి చంపేసినప్పటికీ కూడా ఆయన వారిని ప్రేమిస్తున్నాడు కదా. సిలువలో అంత కొట్టినప్పుడు కూడా ప్రభువు క్షమాపణతో ప్రేమతో ఒక ప్రార్థన చేస్తాడు కదా, ప్రభా వీరేం చేస్తున్నారు, వీరికి తెలియదు కనుక వీరిని క్షమింపమని కోరుతా ఉన్నాడు. మరి ఇక్కడ ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత పాత నిబంధన మనుషులు ఏం చేయాలో ఎలా ఉండాలో చూపించింది, కానీ అలా ఉండడానికి ఏం చెయ్యాలి, ఎలా మేము పవిత్రులుగా ఉండాలి, పరిశుద్ధులుగా ఉండాలి, పాపం చేయకుండా ఉండాలంటే దానికి వాళ్ళకి సొల్యూషన్ అయితే వాళ్ళకి లేదనమాట. ఉండవని చెప్తుంది ధర్మశాస్త్రం అంతవరకే, కానీ సొల్యూషన్ లేదు. అయితే మనకైతే ఎంతో చక్కగా రాయబడింది, మీరు హృదయంలో సున్నతి హృదయం అంటే రక్షణ పొందితే మరి దేవుని వాక్యం చదువుకుంటూ ప్రార్థన చేసుకుంటూ ఆయన చెప్పిన వాటి ప్రకారం మనం నడుచుకోవడానికి దేవుడు మనకు కృప చూపే దేవుడుగా ఉంటున్నాడు. మరి వారికి సాయం చేసినది కాదు ఓల్డ్ టెస్ట్మెంట్ కానీ లేక ధర్మశాస్త్రం కానీ ప్రజలకి ఏమాత్రము హెల్ప్ చేయలేదన్నమాట. అలా ఉండకూడదు, ఇలా ఉండకూడదు, ఇట్లా ఉండాలి, అట్లా ఉండాలి అని చెప్తుందే గాని ఎట్లా పవిత్రంగా జీవించాలి, ఎలాగ నీతిమంతులంగా ఉండాలి అనే విషయాలు మాత్రం బోధించలేదు. అయితే అప్పుడు మరి నిర్గమకాండం నుంచి మలాకి వరకు మనం చూసినట్లయితే ఈ పాత నిబంధన చరిత్ర అంతా ఇశ్రాయేల్ వారి నమ్మక ద్రోహులని తెలిపే కథే కనిపిస్తుంది కానీ కదా. మనం నిర్గమకాండంలో అక్కడెక్కడ చదువుతాం, వాళ్ళు లోబడనోళ్ళని జల్లులు అవిధేయత చూపించినారు, దేవుని మాటను తిరస్కరించినారు, ఇవన్నీ చేస్తున్నారు. కానీ అలా కాకుండా వాళ్ళు మంచిగా ఉండడానికి వాళ్ళకి సొల్యూషన్ అక్కడ కనిపించలేదండి. అది వారి ఇక్కడ ఏమంటాడంటే నిర్గమకాండం నుంచి మలాకి వరకు మరి పాత నిబంధన చరిత్ర అంతా ఇశ్రాయేల్ వారి నమ్మక ద్రోహులని తెలిపే కథే కనిపిస్తది, కానీ అక్కడి నుంచి వాళ్ళు ఎలా బయటపడాలనే విషయాలు మనకు అక్కడ రాయబడలేదన్నమాట. 10వ వచనం చూడండి, ప్రజలను మరి అయితే మనమైతే ఎంతో కృపా కాలంలో ఉన్నాము, యేసుక్రీస్తు మనకు మధ్యవర్తిగా ఉండి మరి కొత్తగా మనల్ని కొత్తగా భిన్నమైన వారుగా చేసి ఆయన ఆజ్ఞలు పాటించగలిగే మనస్సును హృదయాన్ని మనకు ఇస్తానని ఇక్కడ దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. వారికి కూడా ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు. 10వ వచనంలో కదా చూడండి, వారి మనస్సులో నా ధర్మ విధులను ఉంచెదను, వారి హృదయం మీద వాటిని రాయుదును, నేను వారికి దేవుడునై ఇందును, వారు నాకు ప్రజలే ఇందురు, వారిలో ఎవడును ప్రభువును తెలుసు కొనుడని తన పట్టణస్థునికైన సహోదరునికైనా ఉపదేశం చేయడు, చిన్నలు మొదలుకొని పెద్దల వరకు అందరూ నన్ను తెలుసుకుందురు, నేను వారి దోషముల విషయమై దయ కలిగి వారి పాపములను ఇకను ఎన్నడను జ్ఞాపకం చేసుకుని ప్రభు సెలవిచ్చుచున్నాడు. మనకు తెలుసు కదా, నిర్గమకాండంలో చూసినట్లయితే పాత నిబంధన కాలంలో అంతా ఎంతసేపు వాళ్ళు తప్పులు చేశారు, వాళ్ళు దోషం చేశారు, వాళ్ళు అవిధేయత చూపించారు, వాళ్ళు దేవుణ్ణి కోపగించినారు, ఇవి విషయాలే వింటాం. కానీ మరి ఇక్కడైతే ప్రభు ఏమంటున్నాడు, కొత్త నిబంధనకు వచ్చేసరికి వారి పాపం ఇకను ఎన్నడూ జ్ఞాపకం చేసుకుని ప్రభు సెలవిస్తున్నాడు. మనం కృపాకాలంలో ఉన్నాం కాబట్టి మనం కూడా వాళ్ళకంటే ఎక్కువ పాపాలే చేస్తున్నాము కూడా, కంటిన్యూస్ టెన్స్ లోనే ఉన్నాము. అయితే మనకు ఒక సొల్యూషన్ ఉందన్నమాట. దాటి నుంచి బయటపడడానికి ఏమంటాడు, మనము దేవుని దగ్గర ఒక పశ్చాత్తాపడి క్షమాపణ అడిగి ఆయన రక్తాన్ని ఆశ్రయించినట్లయితే అవి ఎప్పుడు కూడా ఎన్నడూ జ్ఞాపకం చేసుకునని
ప్రభు సెలవిస్తున్నాడు. మరి ఈ యొక్క మరలా ఆయన ఇశ్రాయేలీలకు కూడా ఈ యొక్క అవకాశాన్ని కల్పిస్తున్నాడు అన్నమాట. అయితే ఎప్పుడదండి ఇంకా రాబోయే దినాల్లో అన్నమాట. మరి ఇక్కడ చూసినట్లయితే అక్కడ దేవుడు మరి మనకి నూతన హృదయాన్ని ఇస్తానని చెప్పాడు. యోహాను రాసిన సువార్త మనకు తెలుసు కదా, 1వ అధ్యాయంలో చూడండి ఒక మాట. యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయము 12-13 వచనాలు. తన్ను ఎందరు అంగీకరించే వారికి అందరికి అనగా తన నామందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలకు ఆయన అధికారము అనుగ్రహించడం. ఎంత ఈజీ మనకు చూడండి. ఈ కృపాకాలంలో మనము క్రీస్తుని యాక్సెప్ట్ చేసి విశ్వాసము ఉంచిన వారికి దేవుని పిల్లలకు ఆయన అధికారము అనుగ్రహించను. అందరు అంగీకరించి వారందరికీ ఫ్రీ గిఫ్ట్ అన్నమాట సాల్వేషన్ అనేది. అయితే ఫ్రీగా వచ్చింది మనకి, కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు దానికి ఎంతో మూల్యము చెల్లించిన వాడుగా చూస్తున్నాం. అలాగే 3వ అధ్యాయం మనకి ఇదంతా తెలుసు. యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనము నుంచి 8వ వచనాల్లో మరి కొత్తగా జన్మించాలి. మరి నికోదేము అడుగుతాడు, ఆయన ఓల్డ్ టెస్టమెంట్ ఎలాగా ఏమంటారు రెండో జన్మ ఎలాగా తల్లి గర్భంలో అని ఈయన అడిగినట్లు మనం 8వ వచనం వరకు మనం చదివినట్లయితే, మీరు కొత్తగా జన్మింపవలని నేను నీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. గాలి తనకిష్టమైన చోటను విసరను, నీవు దాని శబ్దం విందివే కానీ అది ఎక్కడి నుంచి వచ్చినో ఎక్కడికి పోనన్నికు. ఆత్మ మూలంగా జన్మించిన ప్రతి వాడును అలాగే ఉన్నాడు. కాబట్టి ఇక్కడ నూతన జన్మం గురించి రాయబడినట్టుగా మనం చూస్తున్నాం కొత్త నిబంధనలో కదా. 2 కొరింథీ 5:17 కూడా నూతన సృష్టిని గురించి రాయబడినట్టుగా మనం చూస్తున్నాం. అప్పుడు మనం ఆయన ప్రజలమైతారు. చిన్నలు మొదలుకొని పెద్దల వరకు అందరూ నన్ను తెలుసుకొందురు. ఇప్పటి వరకు వాళ్ళకి ఆ రక్షణ లేదు. వాళ్ళు యేసుక్రీస్తును అంగీకరించలేదు. ఇంకా వాళ్ళు ఓల్డ్ టెస్టిమెంట్ పీరియడ్ లోనే ఉన్నారు. అయితే అక్కడ ఏమైపోయిందంటే అదొక వచనం రెఫరెన్స్ నేను చూపించాలని చూస్తున్నాను, కానీ అది నాకు కనిపించడం లేదు. యెరూషలేములో వాళ్ళు అదే అహరోను ఓల్డ్ టెస్టిమెంట్ పీరియడ్ లో మనం ప్రత్యక్ష గుడారంలో ఏం చేసేవారండి, వాళ్ళు బలులు అర్పిస్తా ఉండేవారు. అయితే అది 70వ శతాబ్దంలో ఏమైంది, అది అంతా పడగొట్టబడింది. అక్కడ ఇప్పుడు బలులు లేవు, యాజక ధర్మము లేదు. అది మరలా కట్టాలి, మరలా అక్కడ బలులు అర్పించాలి అనేది వాళ్ళ యొక్క ఉద్దేశం అంట. అదే సెకండ్ కమింగ్ అని మనము చెప్పుకోవచ్చు. మరి ఇశ్రాయేల్ సేవకుడు ఇక్కడ మనం చూసినట్లయితే యెషయాలో ఒక మాట చదువుకుందామండి. యెషయా 44వ అధ్యాయము 21-22 వచనాలు. నలభై 44, 21-22. యాకోబు ఇశ్రాయేలు వీటిని జ్ఞాపకం చేసుకునము. నీవు నా సేవకుడువు, నేను నిన్ను నిర్మించి తిని. ఇశ్రాయేలు, నీవు నాకు సేవకుడై ఉన్నావు, నేను నిన్ను మరిచిపోజాలను. మంచు విడిపోవునట్లుగా నేను నీ అతిక్రమములను, మబ్బు తొలగునట్లుగా నీ పాపములను తుడిచివేసి ఉన్నాను. నేను నిన్ను విమోచించి ఉన్నాను, నా యొద్దకు మళ్ళుకొనుము. చాలు సిస్టర్ కదా. ఇక్కడ ఏమంటున్నాడు, యాకోబు ఇశ్రాయేలు వీటిని జ్ఞాపకం చేసుకో. మరి ఇశ్రాయేలు అట్లే ఉండిపోతారా దేవుని నమ్మకుండా అంటే కాదు. నీవు నా సేవకుడు, నేను నిన్ను నిర్మించింది. ఇశ్రాయేలు, నీవు నాకు సేవకుడైనావు, నేను నిన్ను మరిచిపోజాలను. ఆయన జనాంగాన్ని విడిచిపెట్టేవాడుగా లేడు. వాళ్ళ పాపంలోనే, వాళ్ళ అతిక్రమంలోనే వాళ్ళు చనిపోయేవారుగా లేరు. కానీ ఏమంటున్నాడు, మంచు విడిచిపోవునట్లుగా నేను నీ అతిక్రమలను, మబ్బు తొలగున్నట్లుగా నీ పాపను తుడిచివేసి ఉన్నాను. నేను నిన్ను విమోచించి ఉన్నాను, నా యొద్దకు మరలు కొనుము. యెహోవా కార్యమును సమాప్తి చేసి ఉన్నాడు. వాళ్ళకు కూడా రక్షణ ఉందండి. లాస్ట్ డేస్ లో వాళ్ళకు కూడా ఏముంది, రక్షణ ఉంది. మీకా 7వ అధ్యాయము 19వ వచనంలో కూడా అదే మాట రాయబడింది. చూద్దాం చూడండి. మీకా 7వ అధ్యాయము. అంటే ఆయన ప్రజలను ఆయన ఎంతగా ప్రేమిస్తున్నాడు. ఇశ్రాయేలు నా సేవకుడు, యాకోబు నేను నిన్ను నిర్మించి తిని, నా సేవకుడై ఉన్నావు, నిన్ను నేను మరచి జాలను. వారిని మర్చిపోయే ప్రశ్నే లేదండి. వాళ్ళు ఎంత ఆయన్ని కొట్టి చంపి ఏం చేసినప్పుడు కూడా ఆయన వాళ్ళని విడిచిపెట్టే దేవుడుగా లేడు. కానీ వాళ్ళకి ఏమి ఇస్తానంటున్నాడండి. మీకా చూడండి, మీకా 7వ అధ్యాయము 19వ వచనం. ఆయన మరలా మన యందు జాలిపడును,
మన దోషములను అణిచివేయును. వారి పాపములన్నింటినీ సముద్రపు అగాధములలో నీవు పడవేతువు. పూర్వకాలమున నీవు మా పితరులైన అబ్రహాము యాకోబులకు ప్రమాణము చేసిన సత్యమును కనికరమును నీవు అనుగ్రహింతువు. చూడండి, ఆయన మరలా మన యందు జాలిపడును, మన దోషములను అణిచివేయును, వారి పాపములను సముద్రపు అగాధములలో నీవు పడవేతువు. అంటే ఇజ్రాయేలీలకు రక్షణ మారు మనసు ఉంది. వాళ్ళందరూ కూడా దేవుని నమ్ముకుంటారు. వాళ్ళ పాపములన్నిటినీ సముద్రపు అగాధంలో నేను పడవేతువు. పూర్వకాలంలో నీవు మా పితరుల అబ్రహాము యాకోబులకు ప్రమాణం చేసిన సత్యమును కనికరమును నీవు అనుగ్రహింతువు కదా. దేవుడికి అబ్రహాం అన్నా, యాకోబన్నా, మరి ఇస్సాకన్నా, మోషే అన్న అందరినీ కూడా ఆయన ఇష్టపడేవాడుగా ఉంటున్నాడు. వారందరినీ మరలా ఆయన ఏమంటున్నాడు, అణిచివేయును, పాపములన్నిటి సముద్రపు అగాధములో పడవేతును అంటున్నాడు. లూకా సువార్త 24లో చూడండి ఒక మాట, కొత్త నిబంధనలు ఏం చెప్తున్నాడు ఆ విషయాలు. లూకా సువార్త 24:47. 47. యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట మారు మనసును పాప క్షమాపణయు ప్రకటింపబడుననియు రాయబడి ఉన్నది. యెరూషలేము మొదలుకొని ఎక్కడి నుంచండి, అక్కడ స్టార్ట్ అయింది కదా యేసుక్రీస్తు ప్రభు జన్మించిన స్థలం అది. అక్కడి నుంచి సమస్త జనం ఆయన పేరట మారు మనసును పాప క్షమాపణ ప్రకటింపబడిననియో రాయబడి ఉన్నది. వారి మనస్సును చూడండి, అప్పుడు వారు లేఖను గ్రహించినట్లుగా ఆయన వారి మనస్సును తెరచి క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతుల్లో నుండి లేచిననియో యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట మారు మనసును పాప క్షమాపణ ప్రకటింపబడినని చెప్పబడింది. కాబట్టి వాళ్ళు కూడా, ఇశ్రాయేలీలు కూడా చివరి దినాల్లో, ఆఖరి దినాల్లో వారు కూడా దేవుని నమ్ముకొని వారుగా ఉంటున్నారు. విడిచిపెట్టబడేవారు కాదు. కాకపోతే వాళ్ళు కఠిన హృదయం, కొంత కఠిన హృదయం, అన్య జనుల ప్రవేశం సంపూర్ణ మగు వరకు వారిలో కొంత కఠిన మనస్సునిచ్చాడు. కాబట్టి ఆయన వాళ్ళు ఇంకా దేవుని నమ్ముకోలు. అయితే అక్కడ నిబంధన, కొత్త నిబంధన మరి ఇశ్రాయేల్ ఇంటి వారితో చేసిన, యూదా ఇంటి వారితో చేసింది కాదు, కానీ ఇది మరలా కొత్తది నేను చేయవలసి వచ్చిందని చెప్తున్నాడు ఇక్కడ. వారు నా నిబంధనలో నిలవలేదు, అక్కడ పాత దాంట్లో వాళ్ళు నిలవలేదు. కాబట్టి ఆయన చేయబో కొత్త నిబంధన ఏదనగా ఇది లోపము లేనిది, కానీ మొదటిది లోపం కలది కాబట్టి రెండవది చేయవలసి వచ్చింది. రెండవ దాంట్లో ఏంటంటే ఆయన తన ప్రజలని ఆయన రక్షిస్తాడు, వారి పాపములన్నింటినీ క్షమిస్తాడు, వాళ్ళని క్షమిస్తాడు. వాళ్ళు కూడా మారు మనసు పొందడానికి ఒక అవకాశం ఇస్తాడు. వాళ్ళ ఎందు అబ్రహాం, ఇసాక్, యాకోబులు ఎందు కనికరం చూపే దేవుడుగా ఉన్నాడని చెప్తున్నట్టుగా మనము చూస్తున్నాం. 12లో చూడండి, నేను వారి దోషముల విషయమై దయ కలిగి, 8:12లో నేను వారి దోషముల విషయమై దయ కలిగి వారి పాపను ఇకను ఎన్నడను జ్ఞాపకం చేసుకుని ప్రభువు సెలవిస్తున్నాడు. ఎవరి పాపములండి? యాకోబు, ఇశ్రాయేలు వారి యొక్క దోషము విషయమై సెలవిస్తున్నాడు. 13 వచనం చూడండి, ఆయన క్రొత్త నిబంధన చెప్పుడు చేత మొదటిది పాతదిగా చేసినాడు, ఏది పాతగిలి ఉడిగిపోయినా అది అదృశ్యముటకు సిద్ధముగా ఉన్నది అంటున్నాడు. మరి దాన్ని ఎవరు కూడా ఉపయోగించరు, అది అంగీకారం కాదన్నమాట. దేవుని దృష్టిలో మోషే ద్వారా తాను ఇచ్చిన పాత నిబంధన అంతానికి వచ్చింది. లాస్ట్ డేస్ లో ఉన్నామండి. ఆ యొక్క పాత నిబంధన కాలం ముగిసిపోతుంది. యాజక ధర్మం కూడా ముగిసిపోయింది, లేదు, శతాబ్దంలో అంతమైంది. 70 క్రీస్తు శకం 70లో అంతమైపోయింది. ఆ తర్వాత ఇది చూడండి, దీని విషయమే ఒక మాట మత్తయి రాసిన సువార్త 24వ అధ్యాయంలో రాయబడింది. ఆ విషయాలు మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందామండి. చివరి దినాల్లో ఉంటున్నాం కాబట్టి 24వ అధ్యాయము 1వ వచనం. యేసు దేవాలయం బయలుదేరి వెళ్ళిచుండగా ఆయన శిష్యులు ఆ దేవాలయం కట్టడంలో ఆయన చూపించవచ్చు. అందుకు ఆయన, మీరు ఇవన్నీ చూచున్నారు కదా, రాతి మీద రాయి ఒకటి నేను ఇక్కడ నిల్చుండకుండా పడద్రోయబడి మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని వారితో అని. ఆ దేవాలయం అయిపోయిందంటండి. ఒకటి కూడా అసలు రాతి మీద రాయి ఒకటి అయినని ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని చెప్తున్నాడు. మరి అక్కడ యాజక ధర్మము లేదు, యాజకత్వం లేదు, దేవాలయం లేదు. మరలా వాళ్ళు యెరూషలేము దేవాలయం కట్టాలి, మరలా ఆ యొక్క బలులు అర్పించాలి అని యూదులు కోరుచున్నారు. అదే మరి రెండవ రాకడని మనము చెప్పుకోవచ్చు. ఇదే విషయం అపోస్తుల కార్యంలో కూడా మనం చూస్తాం. ఒకటి అపోస్తుల కార్యం 13వ అధ్యాయం 13, 38, 39 వచ్చింది.
మీరు మోషే ధర్మశాస్త్రములను ఏ విషయములలో నీతిమంతులుగా తీర్చబడలేకపోతురో ఆ విషయములన్నిటిలో విశ్వసించు ప్రతి వాడును ఈయన వలని నీతిమంతుడుగా తీర్చబడునని మీకు తెలియగాక. కదా, ఏ విషయాల్లో పాప క్షమాపణ వచనమవుతున్నది. మీరు మోసే ధర్మశాస్త్రం వల్ల ఏ విషయంలో నీతిమంతులుగా తీర్చబడలేదో ఈయన వల్లనే నీతిమంతుడుగా తీర్చబడిన మీకు తెలియగాక. మరి మోషే ధర్మశాస్త్రంలో నీతిమంతులుగా తీర్చబడలేదు. అక్కడ ఆయనకు అధికారం లేదు. బలులు అర్పిస్తున్నారే గాని అలా ఉండాలి ఇలా ఉండాలని చెప్తున్నారే కానీ నీతిమంతులుగా తీర్చడానికి అవసరమైన అది వాళ్ళ దగ్గర లేదు. అయితే దాని మూల్యం ఎవరు చెల్లించారండి? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెల్లించారు. కాబట్టి ఆయన మనల్ని ఈ యొక్క నూతన నిబంధన కాలంలో నీతిమంతులుగా తీర్చేయడం జరిగింది. మరి లూకాసు వార్త యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరు ప్రకటించబడుతుంది. మారు మనసు పాప క్షమాపణ ప్రచురించబడుతుంది. మరి సమస్త జనులు కూడా ఆయన యొక్క మాటకు లోబడి ఆయనను నమ్మి ఆయనే నిజమైన దేవుడు రక్షకుడు అని అంగీకరించే దినాలు ఆసన్నమై ఉన్నాయి. మరి అంతేకాకుండా మరి ఇజ్రాయెల్ వాళ్ళు కూడా దేవుని నమ్ముకునే రోజులు దగ్గరకు వచ్చిన చివరి దినాల్లో ఆఖరి దినాల్లో ఉన్నాం. మరి ఇవన్నీ కూడా నెరవేర్చబడబడుతుంది. మన ప్రభువైన యేసుక్రీస్తు మనల్ని ఎంతగానో ప్రేమించినాడు. నిజం మనతో ఓల్డ్ టెస్టిమెంట్ లో వాళ్ళ కాదు కానీ లో మనం ఎంతో ధన్యులము. మనకు ప్రభువు ఎంతో కృపను అనుగ్రహించాడు, రక్షణ మారు మనసును అనుగ్రహించాడు, పరలోక స్వాస్థ్యాన్ని అనుగ్రహించాడు. కాబట్టి మనము ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన రక్తమును మనం ఆశ్రయించినట్లయితే నిత్య జీవమును మనం పొందగలుగుతాము. వాళ్ళలాగా మనం శిక్ష అనుభవించాల్సిన పని లేదు. ఆ యొక్క దాసత్వంలో ఇంకనూ వాళ్ళు మగ్గుతానే ఉన్నారు. సమాధానం లేని వారుగా, సంతోషం లేని వారుగా, యేసును అంగీకరించని వారుగా ఉంటున్నారు. వారి కొరకు కూడా మనం ప్రార్థన చేయవలసిన వారంగా ఉంటున్నాం. దేవుడి కొద్ది వాక్యం దీవించుగా. థ్యాంక్ యూ సిస్టర్. వందనాలు. హెబ్రీ పత్రిక 8వ అధ్యాయంలో నుంచి శ్రేష్టమైన విషయాలు మార్గరెట్ గారు మనకు వివరించారు. అవును, మన దేవుడు ప్రధాన యాజకుడిగా ఉన్నాడని, నిజమైన గుడారానికి పరిచారకుడుగా ఉన్నాడని, పాత నిబంధనలో ఉన్న యాజకులైతే అర్పణలు బలులు తీసుకొచ్చి ప్రజల నిమిత్తం అర్పిస్తూ వచ్చారు. కానీ మన ప్రభు అయితే అర్పణలు బలులు చేయలేదు, కానీ తన శరీరాన్ని మరి తన రక్తాన్ని ధారపోసి మనల్ని విమోచించినట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఈ హెబ్రీ పత్రికలో మూల పదాలు శ్రేష్టమైనవి అనే పదాలు చాలా మనకి కనిపిస్తాయి. వాటిని గురించి బాగా వివరించారు. ఆ తర్వాత పాత నిబంధన కొత్త నిబంధనకు మధ్యవర్తిగా ఉన్న మన ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి వివరించారు. పాత నిబంధన లోపం కలిగింది కాబట్టి మరొక క్రొత్త నిబంధన చేయవలసి వచ్చింది అని, మరి క్రొత్త నిబంధన ద్వారా మనకి ఏం కలుగుతుంది అని మనం చూసినట్లయితే మనకి పాప క్షమాపణ, రక్షణ భాగ్యం మనకి క్రొత్త నిబంధన ద్వారా కలుగుతామని. పాత నిబంధన అయితే దేవుని ఆజ్ఞలు పాటిస్తే ఆశీర్వాదాలు దీవెనలు వచ్చాయి, కానీ దానికంటే శ్రేష్టమైనది క్రొత్త నిబంధన ద్వారా మనందరికీ పాప క్షమాపణ, మారు మనసు, రక్షణ భాగ్యం, పరలోక భాగ్యం, నిత్య జీవాన్ని ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. మన ప్రభువే తన స్వరక్తం తీసుకొని మనకి మన పాప క్షమాపణ ఇవ్వటానికి, పరలోకాన్ని ఇవ్వటానికి ఆయన బలైపోయిన విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఇక్కడ 2 నిబంధనలు మనం చూస్తున్నాం. వాటికి మధ్యవర్తి మన ప్రభు అయిన యేసుక్రీస్తుగా చూస్తున్నాం. మొదటి నిబంధనలో ప్రజలు తప్పిపోయారు, సరిగ్గా నిలవలేకపోయారు. కాబట్టి ఆ నిబంధనను కొట్టివేసి 2వ నిబంధనగా మనకి ప్రభు అయిన యేసుక్రీస్తు కలువరి శిలువలో బలియాగాన్ని మనం చూస్తా ఉన్నాం. దాని ద్వారా మనందరికి కలిగిన శ్రేష్టమైన భాగ్యం ఏంటంటే రక్షణ భాగ్యం దొరికింది, పరలోక రాజ్య ప్రాప్తి మనకి కలిగింది. కాబట్టి 8వ అధ్యాయం 13 వచనాల్లో ఎంతో శ్రేష్టమైన విషయాల్ని మనకి సిస్టర్ గారు చెప్పారు. మళ్ళా నిర్గమకాండం నుంచి మలాకి గ్రంథం వరకు ఇశ్రాయేలీలు నమ్మక ద్రోహం చేస్తూ దేవుని మాట వినకుండా ఎంతో గొప్ప నష్టం తెచ్చుకున్నారు. అయితే నేటి తరంలో మనం కూడా ఈ క్రొత్త నిబంధనలో
తప్పిపోతున్నాం. మనమేం వాళ్ళకంటే గొప్పవాళ్ళం ఏం కాదు, కానీ తప్పిపోతూనే ఉన్నాం. కానీ అయితే పశ్చాత్తాపపడితే తిరిగి ప్రభు మనకు కూడా ఏం చేస్తానన్నంటే పరలోక రాజ్యం ఇస్తా అన్నాడు, పరలోక భాగ్యాన్ని ఇస్తానని చెప్పాడు. కనుక మనం తప్పిపోకుండా మన ప్రధాన యాజకుడైన మన ప్రభు చేసిన రక్షణ కార్యమందు విశ్వాసం ఉంచి ఆయన మాట వినేవారిగా ఉంటే, శ్రద్ధగా విని ఆయన నిబంధనను అనుసరించినట్లయితే ఇశ్రాయేలీయులను ఎలా స్వకీయ జనంగా తర్వాత పరిశుద్ధ జనంగా ఉంచుకున్నాడు, అట్లా మనల్ని కూడా ఉంచుకునే గొప్ప దేవుడుగా ఉన్నాడు. కనుక మనం ఇశ్రాయేలీయుల్లాగా చేయకుండా ఆయన మాటకు లోబడి నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం నుంచి వాడు నిత్య జీవం గలవాడని చెప్పినట్టు మనం ఆయన మాట విని ఆయనకు విధేయులమై పాప క్షమాపణ రక్షణ మారు మనసు పొందినట్లయితే మనకి గొప్ప భాగ్యం, శ్రేష్టమైన భాగ్యాన్ని ప్రభువు ఇవ్వబోతున్నాడు. వాళ్ళ పాపాలు ఎలా జ్ఞాపకం చేసుకొని అన్నాడో మన పాపాలు కూడా ఎన్నటికీ జ్ఞాపకం చేసుకొని ప్రభు సెలవిస్తున్నాడు. ఈ కృపాకాలంలో రాకడ దినాల్లో ఉన్నాం. మనం జాగ్రత్త కలిగి జీవిస్తూ ఆ పరలోక రాజ్య వారసులు అవ్వాలని హెచ్చరించబడ్డాము. ఆ మాటల ప్రకారం మనం జీవించాలి. ఏమైనా ప్రకటనలు ఉంటే కెజా సిస్టర్ గారు మనకి ప్రకటనలు చెప్తారు. సోదరి మనందరికి కూడా వందనాలండి. శ్రేష్టమైన ఉపదేశాన్ని సిస్టర్ మార్గరెట్ ద్వారా మనం విన్నాము. అవును, చాలాసార్లు ఇలాంటి గ్రంథం మీద నిలబడి మాట్లాడేవాడిని పురుషుల్ని మనం చూస్తూ ఉంటాం. 66 గ్రంథాల్లో మనం కూడా నేర్చుకొని వివరిస్తే మంచిది. కొరింథీ పత్రికలో 1వ అధ్యాయంలో 5-6 వచనాల్లో దేవుడు చెప్పినట్టుగా మీరు సమస్త ఉపదేశంలోనూ సమస్త జ్ఞానంలోనూ సంపూర్ణులైతే ఇదే మన ఐశ్వర్యం, వాక్య ఐశ్వర్యం. కనుక గ్రంథాలుగా ఆకలింపు చేసుకొని ప్రభు పాదం దగ్గర నేర్చుకొని మనం నేర్చుకోవడం కాకుండా దాన్ని సంఘ బిడ్డలకు అందించడం అనేది ఎంతో మంచిది. కాలయాపన చేయకుండా అన్నిలు మరి సమయాన్ని వేస్ట్ చేసుకున్నట్టుగా కాకుండా మరి పాదాలను ఏర్పరచుకున్నట్టుగా మనం ఏర్పరచుకొని గ్రంథాన్ని చేయడం ఎంత మంచిది. అలాగే అందరూ ప్రేరేపించబడుదురు గాక. ప్రేయర్ రిక్వెస్ట్లలో మనం వింటూనే ఉన్నాం. నేను లేక మా నాన్నగా 12వ తారీఖున అహ్మదాబాద్ నుండి బయలుదేరిన ఆ బోయింగ్ విమానం చాలా పెద్దది. మరి ఎంతమంది 242 మంది ప్రయాణం చేస్తున్నారు. వారందరి మీద అనుకోకుండా ఎట్లా ఒక మెడికల్ హాస్టల్ మీద అది పడిందో మనం చూస్తున్నాం. మెడికల్ స్టూడెంట్స్ కూడా 22 మంది ఉన్న ఫలంగా చనిపోయినట్టు మనం చూస్తున్నాం. మరణము విమానం రూపంలో వాళ్ళని సంధిస్తుందని మనం ఎన్నడూ అనుకోము. ఎక్కడ వాళ్ళు ఎక్కడెక్కడ బయలుదేరుతున్నారు. మరి బ్రిటన్కి వెళ్ళి బ్రిటిష్ వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. లండన్కి వెళ్ళే వాళ్ళు ముఖ్యంగా ఒక్కడు దీనికి కూడా కెనడాకి వెళ్తున్నా అంట. మరి అక్కడక్కడ ఆయా దేశాల్లో దిగే వాళ్ళు ఎంతో మంది. కానీ అనుకోకుండా మరణము మరి వారి మీదకి వచ్చినట్టు మనం చూస్తున్నాం. 12 మంది పిల్లలు ఉన్నారంట, 2 పసికందులు ఉన్నారంట. మరణములకు కరుణ లేదు. ఇవన్నీ వింటున్నాము. ఆకస్మికమైన అపాయం జరిగి చాలా మంది చనిపోయారు. సిబ్బంది కూడా పైలట్స్ తో సదా చనిపోయారు. కారణాలు ఇంకా పూర్ణంగా తెలిసి రావటం లేదు. ఏది ఏమైనా మరణం వచ్చింది. ప్రియులారా, విడబడిన వాళ్ళ బంధువులు ప్రియులు ఎంత ఉక్కిరి బిక్కిరి అయిపోతుంటారు. ఎంత ఆర్తనాదాలు, ఎంతమంది గాయపడిన వాళ్ళు ఏమన్నా. ఒక్కడు మాత్రమే తప్పించుకున్నాడు. ఆయన పేరు రమేష్ విశ్వాస్ కుమార్ అని పేరు విన్నాము. ఆయన విశ్వాసం ఉంటే బాగుండేమో, పెద్ద సాక్ష్యం వస్తుంది ప్రభుకి అని అనుకుంటున్నాను నేను. ఆయన ఎవరో ఏమో, ఆయన డీటెయిల్స్ ఇంకా ఏమీ తెలియదు. ఆయన కూడా బ్రతికి నడుస్తున్నాడు కూడా. స్ట్రెచర్ లో ఆయన కూడా హాస్పిటల్ తీసుకెళ్లారని మనం చూస్తున్నాము. ప్రియులారా, దాని విషయాలు మనం ఎన్నో వింటున్నాం. ఎంతమంది చనిపోయి ఒక్కడు బ్రతికాడంటే ఆయన మీదకి దేవుని కృప వచ్చింది. ఆయన విశేషాలంటే తెలియదు. మిగతా వాళ్ళందరూ కూడా అగ్నికి ఆవతైపోయి బూడిదల్లాగా రక్తపు లేదా అది ముద్దల్లాగా మిగిలిపోయారంట, కాలిన ముద్దల్లాగా. కనుక
ఎంతమంది ఎంత బాధ అనిపించారో, నిమిషాలు కాదు, క్షణాల్లోనే జరిగిపోయింది ఇదంతా. కనుక విడబడిన కుటుంబాలకు వారి రక్షణ కొరకు, వారి ఆదరణ కొరకు మనము ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందామండి. అదే సమయంలో మంగళగిరిలో చాలా